హలో మచాస్. ఈ ఇంటర్వ్యూ మొత్తం ఫుల్ నవ్వులు ఉంటాయి. యూత్ లో ఉన్నాం కదా. మెట్టుతో కొడతాను మీరు మాట్లాడతారా? క్రాస్ బ్రీడ్ సార్ అది క్రాస్ బ్రీడ్ ఇంకా కొన్ని చెప్పలేను ఉన్నాయి నవ్వితే బాగున్నావు కదా తమ్ముడు. టూజీలోనే ఉన్నారక్క. అరే నా కొడక ఓసలి నా కొడక వీడియోస్ లో కూడా ఇంతేనా? వీడు మురళి అని ఉన్నాడు. రానైనా అంటే రాకోకుండా వాడు మిస్ అయినాడు. అట్లాగా చెప్పేది కామన్ సెన్స్ ఉందా మీకు? లవ్ మ్యారేజ్ కదా. అది అన్ని ఇంటర్వ్యూల్లోనూ చెప్పాలా? ఈయనకి ఏం టాలెంట్స్ ఉన్నాయి ఇంకా? అప్పుడెప్పుడో చిన్నప్పుడు బొమ్మలు వేస్తానంట. అది ఆడలేదరా స్వామి, మళ్ళా నువ్వు ఆ బొమ్మలు ఎత్తున్నారు. రాయరన్న ఎక్కువ నా పైన ఫోకస్ చేయొద్దు. ఈ పనుల్లో కనిపించలేదు. నేను నా గర్ల్ ఫ్రెండ్ ఆటో. ఏం పేరు? పేరు చెప్పుకోకుండా నువ్వు యాక్టింగ్ చేసి చూపిలా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. గుట్లే బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. గైస్, నా పరిస్థితి అది. యాడ దొరికింది సంతరా ఇదే? ఓ మీసల పిల్ల. చిన్న సెకండ్ ఎవరో నీలా. ఎట్లా 1000 కి వర్క్ చేయడము ఒక అన్నగా మీకు ఎట్లా అనిపించింది? రాగా జరిగేది చెప్తాను, మాకు జరిగినది చెప్తాను. ఇది నేను చెప్పచ్చో లేదో తెలియదు అక్క ఈ వేదికగా, కానీ ఒకటి ఇది చెప్దాం అనుకున్నా. మనం ఎదుగుతున్నామంటే లైఫ్ లో మనం దించాలన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అనంతపురం లోకల్ పేజ్ అని కాదు, నాకు నేనైతే వీడియో పెడతా, వాడు ఫోన్ చేసేవాడిని కూడా చెప్తాను. అది ఒకరు ఉన్నారులే మా పెద్ద యూట్యూబర్. ఏదన్నా ఒక ట్యాంక్స్ పరంగా ఏదన్నా చెప్పాలంటే అంటే వీడు మాత్రమే మైన్ అక్క పిల్లర్. వీళ్ళు లేకుంటే నేను చేసుకోలేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఎస్, ఈ రోజు మీ అందరి కోసం స్పెషల్ గెస్ట్లను తీసుకొచ్చాను. హలో మచాస్. సో ఈ పేరినగానే అందరికీ అర్థమైపోయి ఉంటది కదా, మన అనంతపురం కుర్రోళ్ళు అరుణ్, శివ, పవన్. సో వీళ్ళందరితో మీ ముందుకైతే వచ్చేసాను మాట్లాడి. ఈరోజు ఈ ఇంటర్వ్యూ మొత్తం ఫుల్ నవ్వులు ఉంటాయి. సో అందరు రెడీగా ఉండండి, ఫుల్ ఇంటర్వ్యూ చూసేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ అక్క. ఎలా ఉన్నారు? నేను సూపర్. బాగున్నాము అక్క. సో ఈ ఇంటర్వ్యూలో అయినా నాకు మాట్లాడడానికి కొంచెం స్కోప్ ఇస్తారా ప్లీజ్? ఓకేనా? మీరు మాట్లాడతారా? ఖచ్చితంగా ఓకే, చూద్దాం ఎంత మాట్లాడతారు. అయితే ఈయనతోనే మాట్లాడతాను. డెవలప్. అనంతపురం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అందరికి ఫ్యాక్షనిజం. 5 రూపాయల ఫ్యాక్షనిజం. 5 రూపాయలకి 5 రూపాయలకనే కాదక్క, మనస్పర్ధలకు కూడా జరిగినట్టు ఉన్నాయి. కానీ మొన్న రీసెంట్ గా అనంతపూర్లో మన కళ్యాణ బైపాస్ లో 20 రూపీస్ కి 20 రూపాయలకి గొడవ అయిందక్క. మధ్యలో ఒక అతను అంటే ఎందుకు గొడవ పడతారులేని ఇడిపించేకి పోయినందుకు ఆయన్ని చంపేశాడు. అవునవును, విన్నాను, న్యూస్ లో చూసాను. అది నిజంగా మా ఇంటి పక్కనే అక్క జూడియో ఆపోజిటే కదా. జూడియో పక్కన. ఇలాంటివన్నీ వింటున్నప్పుడు ఒక భయం వేస్తుంది కదా, అరే మన జనాల్లోకి వెళ్తే మనల్ని కూడా ఇట్లానే అనుకుంటారేమో. అండ్ మన స్లాంగ్ వల్ల కూడా కొన్నిసార్లు భయపడతారు కదా. అంటే స్లాంగ్ వెనకాల ఉన్న ప్రేమ అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది కదా, అంతేనా? మా మాట మీకు కొంచెం రగడైనా కూడా మనసు చాలా మాది వెన్న. అంటే మన స్లాంగ్ మాట్లాడడంలోనే రఫ్నెస్ కనిపిస్తుంది అక్క. వీడేంది వీంతో ఎందుకు మాట్లాడాలా, వీంతో మాట్లాడాక ఊరికే ఉండేది మేలు అనేది అట్లు రఫ్నెస్ వస్తుంది అన్నమాట. దానికోసం మెట్టతో కొడతాను అసలు ఈ ఉంటాయి. నాకు నిజంగా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అనంతపూర్ నుండే.
సో వాళ్ళు నార్మల్ గా తిట్టుకుంటూ ఉంటారు పక్కన ఉన్నప్పుడు, రే లోఫర్ నా కొడక అని లే లే అంటారు. లే అనేది ఎక్కువ. నాకు అస్సలు అర్థం కాదు. ఆ మర్నాడు వస్తాను రా అంటారు, లేదంటే ఒక్కొక్క వర్డ్ ఉంటది నాకు నిజంగా ఇప్పటి వరకు అర్థం కాదు. వాళ్ళని ఇప్పటికీ అడుగుతారు రెగ్యులర్ గా, ఈ మెట్టుతో కొడతా నా కొడక అంటే ఆ మెట్టు అంటే ఏంది అసలు చెప్పండ్రా అయ్యా ఒక్కసారి. నాకు డౌట్ అక్క, కాళ్ళు ఈ మెట్టుతో కొడితే నొప్పి అవుతుంది. కాళ్ళు పెట్టుకుంటే మెట్లంట. నిజంగా ఇప్పుడు మెట్టు అంటే మా సైడ్ ఏమంటారు, మెట్ అంటే స్టెప్స్ అంటాం మా సైడ్. తెలంగాణ మెట్లు. మెట్టు అంటే స్టెప్స్, మెట్లు ఎక్కుతున్నాము, మెట్ల మీద ఉన్నాము ఇట్లా అంటారు మా సైడ్. మళ్ళీ మెట్టే అంటే కాలుకి పెట్టుకునేది ఆడవాళ్ళది. సో ఇప్పుడు మెట్టు అంటే ఏంటి, స్టెప్పా చెప్పా లేకపోతే కాలిగుండే మెట్టెనా చెప్పు చెప్పు చెప్పేనా? అమ్మాయి ఇన్ని రోజులకు దొరికింది అయ్యా నాకు. మెట్టుతో కొడతాను నా కొడక అంటే చెప్పుతో కొడతానని అర్థం. మీ వీడియోస్ లో యూజ్ చేసేది అయితే లోపల నా కొడక. అవునా మీరా ఈయనేనా? అసలు ఎంత బాగా వచ్చి వీడియోలు అదే వస్తారు, ఫొటోస్ దిగినప్పుడు అది చెప్పించుకుంటారు, ఓసారి లోపల రా కూడా కానా అంటారు. నాకి ఎట్లా అంటే లోఫర్నా అని సిచ్యువేషన్ తగ్గట్టు అయితే అంటాము. సడన్ గా లోఫర్నా కొడుకంటే ఏం బ్రో నన్నుకి అంటున్నావా? స్లాంగ్ చాలా యూజ్ అవుతుంది, బెనిఫిట్ అని చెప్పొచ్చు కదా నిజంగా. అంటే ఈ స్లాంగ్ లో కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు రొట్టెగాడు అని ఒక పిల్లోడు ఉంటాడు, రాయించుకొని కొడతాను అని ఒక డైలాగ్ ఉంటది. అది వాడు స్లాంగ్ లో బూత్ గా చెప్తాడు, కానీ దానికి ఎక్కువ మంది మీ సైడ్ అంతా కూడా ఫుల్ ఫ్యాన్స్ ఉంటారు వాడికి. చిన్న పిల్లోడు ఆ స్లాంగ్ లో అట్లా మాట్లాడుతుంటే అని. కానీ కొన్ని వర్డ్స్ నిజంగా బాగా క్లిక్ అవుతాయి కదా. సో మీకు క్లిక్ అయిన వర్డ్ లోపల నా కొడక. మెయిన్ మేము క్లిక్ అవ్వడానికి దేవుని దయ వల్ల మా స్లాంగే మాకి కాపాడింది. నిజంగా మామూలు స్లాంగ్ లో అందరూ చేస్తారక్క, ఏం చేసినా యూనిక్ ఉండాల, అందరిలో కంటే మనం వెరైటీగా ఉండాల. అట్లా మా స్లాంగ్ కొంచెం మన స్లాంగ్ నాకు అనంతపూర్ అబ్బాయిల దగ్గర కానీ అమ్మాయిల దగ్గర కానీ నాకు నచ్చేది ఒక పాయింట్ ఏంటి తెలుసా, మన అని మాట్లాడతారు ఏది మాట్లాడినా సరే. అరే మన ఇంటికాడ ఇది ఉందిరా, నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు కదా జస్వంత్ అని, సో తను మాట్లాడేటప్పుడు మధు మన ఇంటికాడ ఈ రోజు చెట్లు పీకిచ్చినాం మధు, మన అంటే ఇల్లు వాళ్ళదే, పొలం వాళ్ళదే, అన్ని వాళ్ళవే, కానీ మాట్లాడేటప్పుడు మాత్రం మన 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 నాన్న ఇలా చేస్తున్నాడు, ఆ అమ్మిలా మాట్లాడుతున్నాడు అంటే కలుపుకుపోతారు అనమాట. అంతా మన వాళ్ళే అనే ఒక అది ఉంటది. కానీ ఒకవేళ తేడా వస్తేనా శవం మీదకి వెళ్ళైనా దాటిపోతారు, కానీ వెనక్కి తిరిగి చూడు కదా. నిజం అదే, అవునా? నిజమే అంటే నిజమే నిజమే. నేను ఇంత మాట్లాడతా, నేను బాగా ఖచ్చితంగా ఖచ్చితంగా నేను మీ సైడే తిరుగుతాను. ఓకే, శివ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే అండి, పెళ్ళైంది కదండి, అంత బాగుందా అండి? చాలా బాధగా ఉందా అండి? ఇంత ఆలోచిస్తున్నారు? ఆల్ గుడ్, వన్ వర్డ్ ఆన్సర్స్. ఎంత కష్టపడి యాంకర్, కానీ వన్ వర్డే. మీరెంతనన్నా చచ్చిపోండి, నేను మాత్రం నాలానే ఉంటా, నేను మాట్లాడా. ఓకే, ఈ స్కోప్ ఇవ్వట్లేదా? తొక్కేస్తున్నాం అనుకుంటా. అవునా, తొక్కేస్తున్నామా అండి? ఏం లేదు. ఓకే ఓకే, ఇంకేమన్నా చెప్పండి, మీరు చెప్పండి మీ వీడియోస్ గురించి, మీ అనంతపూర్ గురించి చెప్పండి, మీ ఊరు గురించి మీరు చెప్పరా? వాళ్ళు ఎంత బాగా చెప్తున్నారు చూడండి. మీకేంటి ఊతపదం? ఊతపదం ఏం లేదు, అంటే మేము ఏం మాట్లాడినా మాకు కామన్ గానే అనిపిస్తుంది. వీడియోస్ లోనైనా బయటైనా మేము ఎట్లా నార్మల్ గానే మాట్లాడుకున్నాగా, కానీ వినే వాళ్ళకి అదే అట్లా దాన్ని కామెడీగా. మీకు చాలా వరకు కూడా మంచి కమెంట్స్ ఉన్నాయి. మా వాళ్ళు, మా ఇంటి పిల్లలు, మా ఊరు పిల్లలు, మీరు ఎప్పుడో ఎదుగుతానని చెప్పాను కదరా అసలు అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. కొంతమందికి ఏంటంటే మనం ఎంత ట్రై చేసినా సరే నెగటివ్ కమెంట్స్ అనేవి వెంటాడుతూ ఉంటాయి. బట్ మీకు చూసుకుంటే అందరు ఎవరే మా ఇంటి పిల్లలు, అది రావడం లక్ కదా, అది అదృష్టం అని చెప్పి. ఎవరికో మేము వీడియో స్టార్ట్ చేసినప్పుడు కూడా మాకు ఒకటే ఇంటెన్షన్, యాక్సెప్ట్ చేస్తారా లేదా, అంటే మన లైఫ్ ఎట్లా పోతుంది ఏం తెలియక, అసలు జీరో నాలెడ్జ్, ఎడిటింగ్ గురించి తెలియదు, ఏం తెలియదు, ఊరికే దూకేసినాం. అంటే అన్ని గొర్రెలలా కాకుండా మనం సపరేట్ పోదాం రా చూద్దాం ఒకసారి అన్నట్టు. మా ఫ్యామిలీలోనే ఎవరు చేసుకోలేదు అక్క, అట్లా వచ్చేసినాము, దిగేసినాము, చూద్దాం. ఎప్పుడు మన కష్టం ఉంటే మనం ఎప్పుడు సక్సెస్ అవుతాం, మనం చేసే ప్రయత్నం చేద్దామని. చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉండాలి. మనం ఫలితం ఆశించి చేస్తే అది నిజంగా రాదు, నాకు తెలిసాక. వస్తే రాని పోతే మనం చేసేది చేద్దాం. రిగ్రెట్, లైఫ్ లో రిగ్రెట్ ఉండకూడదు, అబ్బా నేను చేసిండే మేలే అని. చాలా మంది అన్నవాళ్ళు ఇప్పుడు
గవర్నమెంట్ టీచర్సే ఉన్నారు అక్క, ఎప్పుడైనా పోతున్నప్పుడు పలకరిస్తారు, పవన్ మీ వీడియోస్ బాగుంటాయంటే ఆయన ఎవరో తెలియదు, ముక్కు తెలియదు, మొహం తెలియదు, ఒక ఆయన పిలిచి మనల్ని పలకరిస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళలా పలకరిస్తున్నాడు అంటే అదే హ్యాపీ అక్క. మాకి పిలిచి ఏమంటారంటే నేను అప్పుడు చేస్తా అంటే కాకపోతే సిచ్యువేషన్స్ బాగాలేక ఫ్యామిలీ సిచ్యువేషన్స్. నాకు మీ సైడ్ నచ్చేది కూడా ఇదే అన్నమాట, రాయలసీమ ఇటు సైడ్ అంటే పర్టికులర్ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏ సిచ్యువేషన్ నుండి కూడా వెంటనే స్కిప్ అవ్వరు. ఓకే అంటే అక్కడే ఆగిపోరు. ఓకే వీడియో స్టార్ట్ చేసాం వెళ్ళట్లేదు, నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచిస్తారు. వెంటనే అక్కడ దాన్ని ఇంక ఇది నా వల్ల అవ్వదులేరా అని చెప్పి ఏదో ఒకటి ఆపేసి వెళ్ళి జాబ్ లో కూర్చోవడము అలాంటివి ఉండవు. ప్రయత్నం చేస్తూనే ఉంటారు అంటే ఇంకా వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళు సాటిస్ఫై అయ్యేదాకా వాళ్ళు దాన్ని వదలరు. ఎట్లా అంటే మన జలగ పట్టుకుంటారు చూడండి, అట్లా పట్టుకుంది అంటే నిజంగా అట్లే ఉంటారు కదా. నా ఫ్రెండ్స్ లో కూడా ఉన్నారు, నేను చూస్తున్నాను కదా చాలా మందిని. అంటే ఆ గివ్ అప్ అనేది వర్డ్ ఈజీగా రాదు. సో మీరు ఇంటర్ చదివారు, మీరు మీరు జాబ్ చేశారు, డిగ్రీ కంప్లీట్ అయ్యి ఎంసీఏ చేసా, దాని తర్వాత జాబ్ చేసా. ఓకే సో ముందు నుండే నార్మల్ గా అంటే సడన్ గా కమీడియన్స్ అయితే ఎవరు అయిపోరు. ముందు నుండే చిన్నప్పటి నుండే ఆ టాలెంట్ అయితే ఉండాలి. ఆ వెంటనే ఆ స్పాంటేనియస్ గా డైలాగ్స్ రావడం గానీ, లేదంటే మాట్లాడుతూ జోక్ వేయడము, ఆ తిట్లైనా సరే వర్డ్ ఫిల్లింగ్స్ అయినా సరే అప్పటికప్పుడు రావాలి. సో అది చిన్నప్పటి నుండే ఉంటది కదా. సో ఎప్పుడన్నా మూవీస్ కి ట్రై చేయాలి అంటే బిఫోర్ యూట్యూబర్స్ కంటే ముందు మూవీస్ కి ట్రై చేయాలి, ఇలా అవ్వాలి, నేను ఒక సెలబ్రిటీ అవ్వాలి, అలా ఏమన్నా అనిపించేదా ముగ్గురికి? అలా ఏమి అంటే ఇవన్నీ స్టార్టింగ్ నుంచి రాళ్ళక్క. మీరు చెప్పినట్లే ఈ ఇంట్రెస్ట్ అంతా ఎట్లా అంటే చిన్నప్పుడు పేరెంట్స్ స్కూల్స్ లో ఏమన్నా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు కొంతమంది పేరెంట్స్ కాస్ట్యూమ్ కి డబ్బులు అవుతాయని ఏం చేస్తావు ఏం పోతావులే అట్లా. మా ఇంట్లో వాళ్ళు అట్లా కాదు, ఎంకరేజ్ చేశాను, డబ్బులు అయితే మానే ఓ డాన్స్ అయ్యి ఏం పోతుంది నీదేం పోతుంది మేము ఇచ్చేటప్పుడు అంటారు. పోయి అట్లా డాన్స్ కి అక్కడ ఇక్కడ పంపించి డాన్స్ చిన్నగా నేర్చుకొని ఏదైనా డ్రామాస్ లో పార్టిసిపేట్ చేసి ఇట్లా 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 ఇంట్రెస్ట్ వచ్చింది. అది స్టేజ్ ఫియర్ వెళ్ళిపోయింది అక్క. అప్పుడు ఇట్లా దానిలో పంపించేసి అట్లా ఇవి రేపొద్దున మనం ఏదన్నా చిన్న వీడియోస్ ఇద్దాం అనే ఇంటెన్షన్ తో మొదలైనవి ఇవన్నీ. ఈ పేరెంట్స్ నుంచే ఇవన్నీ వచ్చాయన్నమాట. నిజంగా మీ పేరెంట్స్ సపోర్ట్ చాలా మందికి ఉండదు. బట్ మీ విషయంలో చూసుకుంటే చాలా మంది చదువు 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 అని వాళ్ళ మీద తెలియని ఒక బర్డెన్ రుదుతూ ఉంటారు. చాలా మంది ఉన్నారు బయట. కానీ ఓకే మా వాడికి చదువు అవ్వలేదు, దాన్ని మనం ఏం చేయలేము. ఇంకా వాడిని ఎంత రాకినా సరే వాడు చదవడు, చేపని రాకినట్టు రాకుదామని అనుకుంటారు. స్కూల్లోకి వెళ్ళి చెప్తారు కూడా, అరే వీడిని ఎంతనన్నా రాకు, నువ్వు ఎర్ర టెండలో నిల్చోబెట్టి ఏమన్నా చేయి, తలకిందులు చేయి, వాడికి మాత్రం మార్కులు రావాలంటారు. కానీ కొంతమందిని చూస్తే మాత్రం ఇక వీడికి చదువు అవ్వలే, వీడు బతికితే చాలు, వీడు 100 ఏదైనా చేసుకొని ఆఖరికి ఒంటి మీద బట్టలు ఉన్నా లేకపోయినా వాడిది వాడు సంపాదించుకుంటే చాలు అనుకునే పేరెంట్స్ కొంతమంది ఉంటారు. సో మీ విషయానికి వస్తే ప్రీవియస్ గా నేను నా ఇంటర్వ్యూలో చూసా, అంటే 7 years 5 years స్ట్రగుల్ చేస్తే 7,000 వచ్చింది అని చెప్పేసి. సో మీ ఓన్ బ్రదర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ వర్షన్ మీరు కాకుండా ఈ ఇంటర్వ్యూలో మీరేం స్ట్రగుల్ అయ్యారు, ఒక అన్నగా తనేం ఫీల్ అయ్యాడని తనని అడుగుదాం. ఎందుకంటే ఇందాక స్కోప్ రాలేదన్నాడు కదా. ఓకే మీ బ్రదర్ అంటే 1000 కి వర్క్ చేయడము ఒక అన్నగా మీకు ఎట్లా అనిపించింది? అంటే ఎలా అనిపించింది అంటే దీన్ని నేను ఎలా చెప్పగలనక్క, ఒక 1000 వర్క్ చేస్తున్నాడంటే ఆ ఫీల్ ఎట్లుంటుంది అనేది ఆల్మోస్ట్ అర్థమైంటుంది. ఇంకా దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం అనేది. సపోర్ట్ బాగుండేదా? నా సపోర్ట్ అంటే నేను ఒక వే, వాడొక వే, ఇంట్లో 2 బైక్లు అక్క. అప్పుడు నాకు బైక్ లేదు, ఒకటి పల్సర్ 220, మా నాన్నది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్. నేను పల్సర్ 220 నేను దాంట్లోనే వర్క్ చేస్తాను. ఎప్పుడన్నా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు రే బండి రా నేను పోతాను నాకు లేట్ అవుతుందంటే లేదు లేదు ఆటో ఎక్కిపో బండి కిందికి వేస్తాను నీకు సరిగ్గా రాదు అని బండి వానికి అప్పుడు తోలేక రాదు, నువ్వు కిందకి వేస్తామని నీకు అట్లా చెప్పిండేది. వచ్చింటే మళ్ళీ నీకెందుకు చెప్తాను నేను అట్లా చెప్తాడు. ఓకే ఇయ్యలేదక్క ఇయ్యలేదు, అయినా సరే నువ్వు లవ్ కి హెల్ప్ చేసినావు అంతేనా? ఇంకేం చేసేవాడు? మీ అన్న మీద కంప్లైంట్లు అన్ని చెప్పి ఈ రోజు నా మీద పెద్దగా కంప్లైంట్ లేదు. ఇచ్చేవాడా ఖర్చులకి? అప్పుడప్పుడు నేనే ఎక్కువ ఇచ్చినాక అప్పుడు వాడిస్తాను, అప్పుడు నేను ఇస్తాంటే ఇప్పుడు వాడిస్తాను అంటారు చూడు. ఓకే నువ్వే ఎక్కువ ఇచ్చినావు అయితే.
ఎంత అప్పు అంటే నేను అన్నకి పెళ్ళి అయ్యి 6 years అవుతుంది అక్క. నేను అప్పుడు ఎక్కినప్పుడు కూడా నేను 5 years. కన్నా వచ్చిన అమౌంట్ లో ఫ్యామిలీస్ అది ఇది అంటే ఇంటికాడ మాకి హోటల్ బిజినెస్ ఉంది అక్క. ఓకే, ఆ బిజినెస్ లోనే అట్లే కంటిన్యూగా అమ్మా నాన్న అమ్మా నాన్న. హోటల్ బిజినెస్. అంటే బస్సుకి వెళ్తాండి అక్క, స్కూల్ బస్ కి. ఆడ 1 month కి వచ్చేసి 14,000 14,000 ఇస్తాండ్రి. డ్రైవింగ్ వెళ్తాంటే హెవీ ఉంది నాకి. మళ్ళా ఒక 2 years చేసి ఆపేసిన. ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేసినామో అప్పుడు ఆపేసి ఇట్లే కంటిన్యూ అయినాం. ఓకే, సో నువ్వు కూడా ఆపేసావు. మీరు జాబ్ మీరు జనరల్ గా వీళ్ళ నాన్న వాళ్ళ చెల్లి కొడుకు, అత్త కొడుకు. అత్త కొడుకు అంటే బావ బొమ్మరుదులు ఇట్లా అవుతారు కదా వరుస. అమ్మో కరెక్టే అనుకుంటా, బావ బొమ్మరుదులే కదా. మరి మామ అల్లుళ్ళు ఏంది అట్లా పిలుచుకుంటారు. వరుస అయితే బావ బొమ్మరుదులే, మీరు బావ వీళ్ళు బొమ్మరుదులు అంతేనా? కానీ మామ అని పిలుస్తారు. ఇది క్లారిటీ ఇవ్వండి అయ్యా. నేను అసలు నాకు తెలిసిన వరుసలే కొన్ని. కొంతమంది అన్నదమ్ములు అనుకుంటున్నారు పక్కన తీసేసి మేమిద్దరం యాక్చువల్లీ ఈయన డిలీటెడ్, షిఫ్ట్ డిలీటెడ్. మీరిద్దరు సేమ్ అమౌంట్ బ్రదర్స్ లో ఉన్నారు. వచ్చేసి మీరిద్దరు ట్విన్స్ అంటారు. ఓకే, అడుగుతానే అంటారు. లేదు మేమిద్దరు అల్లుడు మామ. ఏమంటే వీడియోస్ లో బ్రో బ్రో అని పిలుచుకుంటాము. అంటే యూత్ లో ఉన్నాం కదక్క, మామా ఏదో అవుతుందక్క. అప్పుడు బావాని పిలవచ్చు కదా, వర్కౌట్ అవ్వాలి. ఇంకా ముందు బావా ఎప్పుడు నన్నే కొడతా ఉంటాయి. అవునా? ఎందుకంటే మామ అల్లుడు కాంబినేషన్ ఎప్పుడు హిట్టే. అది సినిమాల్లో కూడా 100% హిట్టే, హిట్ పేర్స్ అవి. సో ఇటు వస్తే మళ్ళీ బావ బొమ్మర్దులు కూడా చాలా సరదాగా ఉంటారు. ఇంకా మా తెలంగాణలో అయితే ఇంకా చాలా క్లోజ్ ఉంటారు. ఆ బాండింగే వేరు. అసలు చేసే అన్ని ఎవరికి చెప్పరు, వాళ్ళే చేస్తూ ఉంటారు అన్ని. తర్వాత ఎట్లా వేరే వాళ్ళ ద్వారా తెలుస్తుంది. తెలంగాణ మాది. ఓకే, క్రాస్ బ్రీడ్ క్రాస్ బ్రీడ్. నాన్న తెలంగాణ, అమ్మ ఆంధ్ర. ఓకే, అలా క్రాస్ బ్రీడ్. బట్ స్లాంగ్ మాత్రం మొత్తం అక్కడే. ఓకే, పుట్టింది పెరిగింది అంతా అక్కడేనా? ఓకే, మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు? మాది బిజినెస్ ఉందాక. మాదంతా చిన్నప్పటి నుంచి ఇగో నాకు ప్లీజ్ క్లారిటీ ఇయరా. బిజినెస్ అంటారు. ఏం బిజినెస్? మీది హోటల్, మీది హోటల్ కొట్టేటట్టున్నాడు ఆయన. ఏం లేదు, మాది కేఫ్ ఉంది, అమ్మ వాళ్ళ ఫ్యాన్సీ స్టోర్, ఇంకా కొన్ని చెప్పలేని ఉన్నాయి. ఉన్నాయంట. ఏమైనా చేస్తున్నారా? అది స్మగ్లింగ్ చేస్తాను. అంటే ఇది చెప్పొచ్చు, మీరే డౌట్ క్రియేట్ చేస్తున్నారు. ఇంటెన్షన్ రాదు, ప్రోమోలో పడవ కదా, ప్రోమో. ఓకే, ప్రోమో కోసం ఏదో చేస్తున్నారంట. ఏం చేస్తున్నారని తెలియదు. తెలిసి వాళ్ళకి అర్థం అవుతుంది లెక్క. కేఫ్ ఉందాక, కేఫ్ రన్ అవుతారు. అమ్మ వాళ్ళు ఫ్యాన్సీ స్టోర్ ఇట్లా పెట్టుకున్నారు. ఇట్లా మేమంతా మా ఫ్యామిలీస్ అన్ని ఇంకా మా ఫ్యామిలీస్ బిజినెస్. యాక్చువల్ గా గౌడ్స్ అంటే ఏదో ఒక బిజినెస్ పెట్టుకున్నాం అట్లా. గౌడ్స్ వాళ్ళంతా ఏదో ఒక బిజినెస్ ఉందనే ఉంటాయి. కొంతమంది బాగా పెద్ద పెద్ద వాళ్ళు వైన్ షాప్లు ఉంటాయి. మాకి కేఫ్స్ ఇట్లా చిన్న చిన్న బిజినెస్ చిన్న బిజినెస్ మామూలు. ఈ ఎండలు వచ్చినాయనుకో కూల్ డ్రింక్ షాప్, జ్యూసెస్ అట్లా ఇంకా ఎండలు కూల్ క్లైమేట్ ఉంటే ఇంకా టీ. నవ్వితే బాగున్నావు కదా తమ్ముడు, ఎందుకు అట్లా మూతి మూతి పెట్టావా? 2G లోనే ఉన్నారు. 5G ఎప్పుడు 6G కూడా వస్తాయి, ఎప్పుడు వస్తాయి ఇంకా. అది చిన్నప్పటి నుంచి స్ట్రగలింగ్ అక్క. అంటే స్ట్రగుల్ ఉంది అంటే మేము స్కూల్ వయసు అప్పటి నుంచి ఏమంతా ఏం లేదు, ఏదో పర్లే, ఏదో 3 పూట్ల గడిస్తే మనకి చాలా అనే ఇంటెన్షన్. మా వాళ్ళు బాడిగిలకు వచ్చి వేరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడే అనంతపూర్లోనే స్టేబుల్ కావాలంటే కొంచెం కష్టం అక్క. ₹2 వ్యాపారం చేసుకొని మీ అంటే చిన్న ఏజ్ పక్కన పెడితే వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడ చేసినప్పుడు నిజంగానే ఈ రౌడీజాలు గానీ గొడవలు మా షాప్ వచ్చి బెదిరిస్తానంట. మా అమ్మ ఇంకా స్టార్టింగ్ ఇప్పుడు స్టార్టింగ్ పెన్లు అయింది. అప్పుడప్పుడు వచ్చి అనంతపురంకి వచ్చి బతకడానికి వచ్చినారు ఒక 25 ఏళ్ళ కింద. ఇప్పుడు 26 years కింద వడలు టీ ఇట్లా చేసుకుని ఏదో చేసుకుంటున్నారు. వచ్చి అవన్నీ వడలు అట్లా ఉంటాయి కదా ఈవినింగ్ స్నాక్స్ తినేదంట. డబ్బులు అడిగితే
మమ్మల్ని డబ్బులు అడుగుతారు మీరు ఎవరు అనుకున్నాను అది ఇదే అట్లా బెదిరిస్తాను మీరు. నిజంగా గొడవలు కొన్ని సార్లు అయితే నైట్ ఊర్లు ఖాళీ చేసేవాళ్ళంట కదా, నిజమేనా అది? అప్పట్లో అక్క, ఇప్పట్లో కాదు అంటే మీరు చూసి ఉండకపోతున్నా తెలిసి, కానీ విన్న మన స్టోరీస్ ప్రకారం అయితే ఊర్లో సడన్ రాత్రి ఖాళీ చేసేవాళ్ళంట. ఇప్పుడు కూడా పడేవాడు ఉంటే భయపెట్టేవాడు పుడతానే ఉంటాడు, మనం భయపడకూడదు. అప్పుడు మా వాళ్ళు భయపడింటే ఈ పాటికి అనంతపూర్ లో ఉండేటోళ్ళం కాదు. అప్పుడు ఇవన్నీ నిజంగా జరిగినది అంతే. ఏమరా అంటే ఏమే, నువ్వు మంచిగా ఉన్నప్పుడు మేము మంచి, నువ్వు మంచి ఇచ్చి తీసుకో మంచి. మీ ముగ్గురులో ముందు గొడవకి ఎవరు వెళ్తారు? గొడవ ఎవరి వల్ల వస్తుంది? అందరితో అదే బ్లడ్ ఏమంటే అంటే యాక్చువల్ గా ఎవరి జోలికి పోమక్క, మాకు ఏదన్నా కొద్దిగా రివర్స్ ఏదైనా జరిగినా గానీ అందరిది ఒకటే రియాక్ట్ ఉంటుంది. అంటే మెయిన్ మైండ్ లో వాళ్ళకి తెలుసు మేము తప్పు చెయ్యమని తెలుసు. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఎవరి జోలికి పోరు, ఊరికి ఎందుకు గొడవలు పెట్టుకుంటారు, ఏదైనా ఉన్నా కూడా బయటకు వచ్చే రకం. కాకపోతే పెట్టుకుంటే ఎవరైనా అవతల తప్పు ఉంటే తప్ప పెట్టుకుంటారు అనే. ముందంతా ప్రాంక్స్ చేసేవాళ్ళు కదా, ప్రాంక్ స్టార్స్ కాదు కానీ ఇంకా మచ్చాస్, హలో మచ్చాస్ ముందు ప్రాంక్ మచ్చాస్ అంతే. సో ప్రాంక్ మచ్చాస్ చెయ్యాలి అని ఫస్ట్ ఐడియా ఎవరిది? బేసిక్ అసలు ఆ బ్రెయిన్ లోకి వచ్చిన థాట్ ఎవరిది ముగ్గురులో? అట్లేం లేదక్క, ఫస్ట్ నేను ఊర్లో చిన్నగా 2 వీడియోలు చేసింటే అక్క నా ఫ్రెండ్. ఓకే, దీనికి కర్త కర్మ క్రియ నువ్వు చిన్నగా చేసింటే, అంటే మా మామ కూడా ఇంట్లో చేస్తా ఉండే చిన్నగా. వీడియో కన్నా బాగుంది కదా అట్లా చిన్నగా చేస్తుంటే అప్పటికి మా మామ దగ్గర చిన్న మైక్ ఉండే 11 ఐఫోన్ ఉండే. సరే మనం కష్టపడతాను కదా, ఒకసారి టౌన్ లో బీదిద్దాము, ప్రతి ఒక్కరు తీసేదే కదా, మనం కూడా ఒకసారి మైక్ తీసుకొని చేద్దాం అనేసి వచ్చింది. వస్తే అప్పుడు అడిగితే మైక్ అడిగినాము. మైక్ అడిగిన తర్వాత లేదు మామ నువ్వు కూడా రా, ఒకనివే ఉన్నావు కదా ఇంటికాడ రా, అట్లా ఒకటి చిన్నగా చేద్దాము అని తీసుకురా అంటే ఫోన్ ఉంది నాకు ఐఫోన్, మా దగ్గర ఎవరి దగ్గర లేదు, నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్. అట్లా తీద్దురా అని తోలుకోపోయినాం. తీస్తే ఒక ఫుల్ వీడియో తీసినాం. మార్కెట్లో తీసింటే అది 2 days కో 3 days కో 10K పోయింది యూట్యూబ్ లో వ్యూస్. ఫస్ట్ వీడియో మాకు 10K అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కి పోతాండి ఆ రీచ్ చూసి అమ్మయ్య 10K పోయిందా, అమ్మయ్య 10K పోయిందా అన్నట్లా. అట్లా ఇంకా జాబ్, బస్సు, మెకానిక్ ఎవరెవరు వాళ్ళు చూసుకుంటా సండే పూట్లు ఒక్కటే చేసుకుంటాండి. సండే వెళ్ళడము ఒక 4 videos 6 videos అట్లా చేసుకోవడము. అంతా ఒకటే కూర్చొని ఆలోచిస్తాం. ఇప్పుడు అక్క ఉంది, అక్కపై ఏం చేద్దాము, ఏదన్నా ప్రాంక్ చేద్దామా, సర్లే ఏదన్నా చేద్దాం అనేసి ఆలోచిస్తాము. నువ్వే ఏదన్నా చేస్తావు అంతలోపు, ఇదేదో బాగుంది ఇట్లే చేద్దాం పని అని ఇంకా అట్లే అలా అనుకొని స్టార్ట్ చేశారు. అది మీకు అంటే బాగానే వ్యూవర్షిప్ వెళ్ళినాయి కదా, సో మళ్ళీ ఎందుకు ప్రాంక్ మచ్చాస్ నుండి హలో మచ్చాస్ అని? అంటే అందరికీ ఉంటుంది కదా యూట్యూబ్ కొంచెం మంచిగా రావాలని. మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో అప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టినాం ప్రాంక్ మచ్చాస్ అని, అది గ్రోత్ లేదక్క. ఛానల్ హలో మచ్చాస్ అని పెట్టడానికి కారణము ఛానల్ గ్రోత్ లేదు, అందుకే హలో మచ్చాస్ అని పెట్టినది. కొత్త ఛానల్ పెట్టినాం, అది ఫుల్ రీచ్. ఎందుకు గ్రోత్ అయిపోయింది? దరిద్రం ఉంది అక్క. అంటే వ్యూవర్షిప్ అంటే ఎట్లా అంటే యూట్యూబ్ ఆల్గరిథం ఏం చేస్తానంటే, అంటే మాకు ఇంకా అర్థం కాలే అప్పటికే. ఇప్పుడు ప్రాంక్స్ పెడతాం, ప్రాంక్స్ పెట్టే వాళ్ళకి ప్రాంక్స్ చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కొంతమంది, ప్రాంక్స్ సైజ్ చేస్తుంది. మేము మధ్య మధ్యలో కంటెంట్ వీడియోలు పెడతామా, ఆ ప్రాంక్ సైజ్ చేయక, ఈ కంటెంట్ వీడియోలు సైజ్ చేయక అసలు ఛానలే సైజ్ చేయలేదు. ఇప్పుడు ఈ ఛానల్ క్రియేట్ చేసి హలో మచ్చాస్ ఎన్ని మంత్స్ అయింది? 1 month 6 months అయిందా? 6 months అయింది. బట్ ఇందులో కూడా మీరు మెయిన్ వీడియోస్ నాకు తెలిసి ఒక 6 పెట్టారా, 7 పెట్టారా? ఫుల్ వీడియోస్ ఒక 7 ఏమో ఉన్నాయి. 7 అంతే కదా, అది కూడా ట్రిప్స్ కి వెళ్ళినవి, నార్మల్ గా బ్లాగ్స్ టైప్ లో ఒక 20 minutes 15 minutes నేను చూసా ఛానల్. అంటే నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ కి వెళ్తే ఈ 3 minutes లోపే కంటెంట్ వీడియోస్ ఉంటాయి కదా, సో వీటికి ఏమన్నా ఫుల్ వీడియోస్ చేశారా వీళ్ళు ఏంటి అని అక్కడికి వెళ్ళి చూస్తే ఓన్లీ 7 videos అట్లా ఉన్నాయి. అది కూడా గోవా ట్రిప్ ఒకటి, నార్మల్ ట్రిప్స్ కి వెళ్ళినవి లేదా బ్లాగ్స్ టైప్ లో ఉన్నవి. మిగతావన్నీ షార్ట్. వీటికి ఎంత ఉంది? నార్మల్ 20K అలా ఏమో ఉన్నట్టుంది కదా ఉన్నాయి. కానీ కమింగ్ టు మళ్ళీ నార్మల్ వీటికి వెళ్తే మాత్రము అవి మాత్రం 16 lakh 20 lakh 30 lakh అసలు సంబంధమే లేదు రీచ్ అయితే. ఇంత బాగా చూస్తారా జనాలు అనిపించింది. ఈ మధ్య
థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కనెక్ట్ అయినారు అక్క. ఏ ఇళ్ళకి పోయినా మన వీడియోసే పెట్టుకుంటున్నారు. ప్రతి చిన్న పిల్లోడు ఎక్కడ పోయినా గుర్తుపట్టి అన్నా మీరు వీడియోస్ తీస్తారు కదా అని అడుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ ఆడియన్స్ మెయిన్. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా అంటే కూర్చొని ఇంట్లో ఈవినింగ్ పూట్లో లేదా నైట్ తినేటప్పుడు వీడియోస్ పెట్టుకొని చూస్తారక్క మంచిగా. నిజంగా అందరూ కలిపి చూడొచ్చు. అంటే ఒక నార్మల్ గా అందులో వల్గారిటీ లేదు, ఒకరిని కించపరుస్తున్నట్టు లేదు, అంటే ఎవరు హర్ట్ అయ్యే విధంగా లేవు. అందరూ కలిసి అన్న తమ్ముడు లేదా తండ్రి కూతురు ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా నవ్వుకోవచ్చు. మీరు ఒక స్ట్రెస్ నుండి కూడా నిజంగా ఒకవేళ అంటే మీ వీడియోస్కి అయితే నేను మంచి ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి అంటే, ఎవరైనా సరే డల్గా ఉండి సూసైడ్స్ థాట్స్లో ఉన్న వాళ్ళకి, డిప్రెషన్స్ థాట్స్లో ఉన్న వాళ్ళకి కంటిన్యూ మీ ఒక 10 వీడియోల్లో లేదా ఇన్ని చూస్తే మాత్రం డైవర్ట్ అవుతారు. థ్యాంక్ యూ. అవి కూడా వచ్చినాయి. వచ్చినాయా? నగ్గి మేము చనిపోతే ఎవర్రా మరి నాకు కొంతమంది ఫోన్ లో కూడా చెప్పినారు. ఒక అక్క ఏమో మెసేజ్ చేసింది, నాకు సూసైడ్ థాట్ ఉన్నది, మీ వీడియోస్ చూసినా కొంచెం రిలీఫ్ అయింది మాకి అంటే. చాలా మనకి ఈ జన్మకి ఏం కావాలి అసలుకి, మన ఊరేదో మనం ఏడో పుట్టినాం, ఎక్కడో ఉన్న వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నాం, ఇంకా చాలు దేవుడా అనుకుంటే అక్క. అసలు చాలా అంటే చాలా మంచి కథ. పేరెంట్స్ ఎలా అనుకుంటున్నారు ఇప్పుడు? అంటే వాళ్ళంతా హ్యాపీయా? ప్రౌడ్ ఫీలింగ్ అక్క మంచిగా. అవునా? మీకు బాగా హ్యాపీగా అనిపించిన మూమెంట్ ఏదైనా ఉందా? పేరెంట్స్ ముందు ఎవరైనా వచ్చి చెప్తున్నప్పుడు, లేదా ఎవరైనా పెద్ద సెలబ్రిటీ నుండి మనకి మెసేజ్ లేదా కమెంట్స్ రావడము అట్లా ఏమైనా జరిగినాయా? జరిగినాయి చాలా ఉన్నాయి. ఇట్లా ఎవరైనా ఫొటోస్ దిగినప్పుడు ప్రౌడ్ ఫీల్ అవుతారు. చాలా పక్కన వాళ్ళకి కూడా తెలుసు మనము మన పిల్లలతో ఫోటోస్ దిగుతున్నారు. కొంతమంది ఇంటి దగ్గరకు వచ్చి అదే పనిగా ఇల్లు తెలుసుకున్నారు ఈ మధ్య. ఇంటి దగ్గరికి వస్తారక్క. ఇంటి దగ్గరకు వచ్చి కలిసేసి ఫ్యామిలీస్ కూడా ఫొటోస్ దిగిపోతారక్క. ఇంకా అప్పుడు పేరెంట్స్ చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారు. పాపం వచ్చి నేను నిద్రపోయినా కూడా మా నాన్న ఇన్ కేసు కొంతమంది మనం పనుకుంటే మా వాడు పనుకున్నాడు పోను కొంతమంది పంపించేసి మా నాన్న అట్లా కాదు, వాళ్ళు వచ్చినారు రా పడుకున్నామని లేపి రా ఫోటో దిగు వాళ్ళతో. పాపం అంత దూరం నుంచి వచ్చినారు వాళ్ళని. నిజంగా రాయలసీమ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మర్యాద. అది చిన్న పెద్ద అని ఎవ్వరు ఉండరు, అందరూ కూడా మర్యాదతో మాట్లాడతారు. నిజంగా ఆ మర్యాద పోగొట్టుకోవడం అనేది ఇంకా అవతల వాడి చేతిలో ఉంటది, కానీ ఇవ్వడం మాత్రం 100% ఇస్తారు కదా. అబ్బా అవునక్క. మీరు ఎవరికైనా ఫొటోస్ ఇచ్చారా అండి? అంటే మిమ్మల్ని క్వశ్చన్ అడగాలన్న భయం అవుతుంది. ఎంతమందికి ఇచ్చారు? మీ వైఫ్ పక్కన ఉన్నప్పుడు ఎవరైనా అమ్మాయికి ఇచ్చారా ఫోటో? వస్తే ఏం చేస్తారు? ఇయ్యాల్సిందే, తప్పదా? వాళ్ళని హర్ట్ చేయలేం కదా. మరి వీళ్ళని ఇంట్లో హర్ట్ చేసినా చెప్పుకోగలం, బయట వాళ్ళు హర్ట్ చేయలేం కదా. ఎందుకంటే వాళ్ళే మనల్ని ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చినారు. వాళ్ళకి ఇయ్యకూడదంటే అదే తప్పు, అదే అయ్యే పరిస్థితి కాదు. ఖచ్చితంగా ఇస్తాం. అవునా? మీ వైఫ్ కి మీకు ఎప్పుడైనా గొడవలు అవుతాయా? దండిగా. ఓకే, దండిగా కుప్పలుగా కొడతారా? అయ్యో లేదండి, మిమ్మల్ని కొడతారా అంటున్నా నేను. మిమ్మల్ని కొడతారా అంటున్నా, వాళ్ళని కొట్టడం కాదు. అంత సీన్ లేదంట అండి. మరి శివ గారి వైఫ్ గారు చూడండి ఒకసారి అరుసుకోండి. ఎట్లయితే అసలు మీ ఇద్దరి మధ్యలో గొడవ ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఎవరు తప్పులు చేస్తారు? అఫ్ కోర్స్ మీరే తిట్లు పడతారేమో. నార్మల్ చిన్న చిన్న గొడవ లెక్క, పెద్ద పెద్ద ఏం లేదు. చిన్నయే బాగుంటాయి, పెద్దవి బాగుంటావు. పెద్దవి బాగు. వీడియోస్ లో కూడా ఇంతేనా? అంతే. అది మనం చెప్పి ఉన్నది బయట లోపల ఉన్నదాన్ని బయటకి లాక్కరాల. ఎంత టైం పడుతుంది? ఒక్కోసారి పడుతుంది. మా సీన్ కన్నా వీడు మురళి అని ఉన్నాడు. రానైనా అంటే రాకోకుండా వాడు మిస్ అయినాడు. వీళ్ళ సీన్ లేట్ అవుతాయి కొంచెం, ఒక అర్ధ గంట అయ్యే వీడియో గంట సేపు అవుతుంది. ఏదన్నా ఇప్పటి వరకు వీడియో ఎక్కువ సార్లు టేకులు చేసినవి ఉన్నాయి, అయిన వల్ల లేట్ అయినాయి? లేదు, ఆ పాల వీడియోనే. పాల వీడియో స్పీడ్ తో పోరా అంటే సన్న పోరా అంటే స్పీడ్ తో వెళ్ళిపోయేది. అదొకటే, ఇంకేవి అట్లాగా చెప్పేది. ఏదైనా డైలాగ్ చెప్పినప్పుడు అదే వీడియో లేట్ అయినాయా అని అడుగుతాను. ఏం లేట్ ఏం కాలేదక్క, ఏం లేట్ ఏం కాలేదు. చిన్న చిన్న కంటెంట్ కదా. మా ఇద్దరు వల్ల ఒక వీడియో లేట్ అయిందక్క. ఏదంటావు? పూజారిది నగ్గేకి టైం అక్క. మాకే నవ్వు వస్తుందని చేసి చూసే వాళ్ళు ఎట్లా నవ్వుతారని దగ్గర నుంచి ఇట్లా కొట్టే కదా అది ఉంటుంది. నేను యాక్చువల్లీ ఒక వీడియో చూసిన,
50 into 30 ఎంతరా అని అది ఏమంటారు 700 ఒకరు చెప్పడం అవును, 600 అవును, ఒకరు అవును, చెప్పడం అవును. చిన్నపిల్లడు ఒకడు ఉన్నాడు వాడి నవ్వ ఇది అసలు హైలైట్ వాడు ఎంత బలవంతంగా నవ్వుతున్నాడో ఆ వీడియోలో అర్థమవుతుంది వీళ్ళు నవ్వకపోతే కొడతానన్నారా లేకపోతే పరిగెత్తుతానన్నారా ఏమన్నారు ఉంది వీడియో ఉంది అక్కడ నిజంగా అది నవ్వడం అంటే వాడు అసలు నవ్వాడు. అది కూడా ఆ నవ్వు ఎట్లా వస్తుందంటే హెల్త్ బాగాలేదక్క, ఓకే ముక్కులు పని చేయలేదు, అయ్యో. ఆ నగే కుద్ది అట్లా వస్తుంది. ఓకే మా లాస్ట్ కు 700 అని చెప్తే పరిగెత్తించారు కదా వాడు. అల్లుడే అక్క వాడు మామ కొడుకే. ఓకే ఇప్పుడు వీళ్ళ నాన్న ఉన్నాడు కదా, నాన్న తమ్ముని కొడుకు, చిన్నాన్న కొడుకు. ఓకే ఓకే అమ్మ మీ వరుసలో ఓకే క్లారిటీ ఓ పెద్ద మా ఫ్యామిలీ పెద్దదక్క, 8 మంది ఏమో ఉంది. నానమ్మకి 4 కూతుర్లు 4 కొడుకు. 8 మంది వాళ్ళందరి పిల్లలు మళ్ళీ 50 మంది మొత్తం ఉన్న 100 మంది ఉన్నారు అక్క. ఉన్నామక్క. ఇంకా మీకు అసలు చుట్టాలు అవసరం లేదు 200 అవును, నిజం. నిజంగా అంటే ఏదో ఫంక్షన్ జరిగితే ఒక 3 ఏటలు కాల మనకి. అదే అవును, ఏటలు అంటే నిజంగా అదే ఏదైనా చిన్నది ఏదైనా జరిగిందంటే మీరే చాలు ఇంకా వేరే వాళ్ళు అవసరం లేదు. ఈ ఒక పెళ్లి చేయాలంటే 1000 మంది అవుతారు, ఈజీగా అవుతారు. ఓకే దానికోసం మనం సంపాదించాలి. నీ పెళ్లికి ఎంత మంది వచ్చారు? నాది కరోనా కరోనా టైం. నాది ఎందుకు ఊరికే? నా 50 పెళ్లి మంది. గురించి మాట్లాడద్దండి అక్క. ఆ వాడు వస్తుంది వర్షానికి ఆ వచ్చే వాళ్ళు కూడా రాకోకుండా. అయ్యో, ఎంత మంది వచ్చారు మొత్తానికి? వాళ్ళు 100 లోపల 50 మందికి ఇచ్చారు పర్మిషన్. అంటే అది ఎట్లా జరిగిందంటే అక్క, మా వదిన వాళ్ళ ఫ్యామిలీ ఎవరో ముస్లామా, ఇంకొక 1 hour 2 hours చనిపోతుంది. మేము పెళ్లి జరగాల్సినది ఇంకో 10 days తర్వాత. 10 days తర్వాత కాదు, ఒక 2 days 3 days ముందు కొంచెం 3 days బ్యాక్ అయిపోయింది. ఏదో వాళ్ళకి ఏదో తొందరగా చనిపోతుంది అన్నట్ల గుళ్ళో ఓకే పోయి ఓకే మళ్ళీ ముహూర్తం ఎక్కడన్నా పట్టుకొని ఏమన్నా అవసరమో ఆగాలి. చనిపోయినాక పెళ్ళి చేయకూడదు అంటారు అవును. కదా. ఇంకా చేయకూడదు. అవన్నీ ఎక్కర్లేదు. లవ్ మ్యారేజ్ కదా, ఆ. దానికన్నట్ట టక్కని చేసి పద మమ్మ ఇది అనిపించేసి ముందే లవ్ మ్యారేజ్ కదా. అది అన్ని ఇంటర్వ్యూలోనూ చెప్పాలా చూసినా చూసి ఎన్ని ఇంటర్వ్యూలో చెప్పినారు చెప్పు ఒకసారి. 3 లెక్క interviews లో అక్క. 3 కదా మరి నేను 3 అంటే 30 మందికి చాలా కదక్క. ఈ చెప్పగలను. 3 ఎంతమంది చూస్తారో. పర్లేదు ఇంట్రెస్టింగ్ ఉంది కదా స్టోరీ. మీ పెళ్లి ఈ రకంగానో మీ పెళ్లి స్టోరీ అందరికి తెలుస్తుంది, మార్కెటింగ్ అవుతుంది నీకు. ఇట్లా పెళ్లి అవుతుంది కదా నీకు రేపు మళ్ళీ. పొద్దున ఫంక్షన్ హాల్ పెట్టుకోవచ్చు. అదే ఇట్లా అయితే నా పెళ్లి ఇట్లా అయింది. చూడడానికి ప్రమోషన్ చేసాము అని 3 ఇంటర్వ్యూలు చూపించి ఇద్దా ఈ ఫంక్షన్ సరే, హాల్ లో చేస్తున్నాను. చేసుకున్నాక హ్యాపీగా ఉన్నావు కదా, హ్యాపీ బలవంతంగా చెప్తలేవు కదా, బలవంతంగా ఉంటుంది హ్యాపీ. హ్యాపీగా ఉన్నావు. నీకు తగ్గట్టుగానే అమ్మాయి ఉందా? ఓకే అడ్జస్ట్ అవుతున్నావు. ఖచ్చితంగా నువ్వు నవ్వకుండా చెప్పినావు అనుకో ఇంటికి పోయినాక బడత పూజ నీకు. నవ్వకోకుండా చెప్పినా నవ్వి చెప్పినా బడత పూజ అయితే కామనా? బయట పూజ కావాలనే లేదక్క, హ్యాపీనే కావట్లేదు. ఓకే వంట వచ్చా ముగ్గురులో ఎవరికైనా? పర్లేదు అక్క. లైట్ గా చికెన్ చికెన్ నువ్వు చికెన్ చేసే చికెన్ చెప్పొద్దులే, నువ్వేం చెప్తావు. ఆ రోజు దాన్ని ఏందో ఫ్రై చేసి కూర చేయరా అంటే 2 లీటర్ల నీళ్లు పోసి దాంట్లోకి ఫ్రైలో నీళ్ళు ఎందుకు పోతారు? చికెన్ కూర చేయమన్నాం. అది చికెన్ చేసిన కూరలేకే. అది గిన్నె చిన్నదే, గిన్నె పట్టలేదు, అందుకని అట్లా. అది నీకు రాదని చెప్పాలా ముందు నువ్వు. వచ్చు. గిన్నె చిన్నది, స్టవ్ వచ్చు. ఉన్నది. ఐటమ్స్ సరిగ్గా చికెన్ లేవు. 1/2 కిలో గిన్నెలు అయితే ఎట్లా ఉడుకుతుంది? అసలు తెచ్చిండేది 3 కేజీలు తెచ్చినారు, అది కేజీ 2 కేజీలు గిన్నె. అప్పుడు వండేటోడికి అది బేసిక్ నాలెడ్జ్ కదా. చెప్పాలా చెప్ప అంటే చెప్పాలా. పాత్రలు అన్ని ఉంటాయి అనుకున్నాం, మనకి అది లేవు, మనకి ఎట్లా తెలుస్తుంది పాత్రలు లేవు పాత్రలు. వండడానికి. ఓకే ఇందులో పాత్ర అయితే ఉంది కదా నీకు, వీడియోలలో పాత్ర ఉంది, స్కోప్ ఉంది. ఓకే ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఓకే సో ఎవరికి వచ్చు? ఉగ్గాని ఎవరు చేస్తారు? ఫేమస్ కదా ఉగ్గాని. ఉగ్గాని అంటే ఉగ్గాని తొక్కు ఉంటుంది కదా అక్క. ఉగ్గాని తొక్క ఫస్ట్ శనగకాయల చట్నీయా? కాదు బొరుగుల్ని కలపాల కదా. ఓకే చిత్రాన్నంలోకి వైట్ రైస్ తీసుకొని అది ఎట్లా కలుపుతాం తొక్కు అయితే ఒక అంటే. పని చేద్దాం, ఇప్పుడు మేము ముగ్గురులో ఉగ్గాని ఎవరు బాగా చెప్తారు? నాకు రాదు. నాకు రాదు. మీ ముగ్గురికి రాదు, అంటే కానీ రాయలసీమ కుర్రోళ్ళు. తొక్కు చేసిస్తే కలుపుతాము అంతే అక్క. బొరుగులు ఇప్పుడు మా ఊరికి ఏంది రాదు. చికెన్ ఒకటి ఎట్లా చేసినా బాగుంటుందని ఎట్లా చేసినా అస్సలు బాగా వస్తుంది రాదు, కాబట్టి పీస్ వాసన వస్తది. కాదు, కాదు. చికెన్ వాసన వస్తది, అది నీసు, ఉడకపోతే.
అస్సలు ఒకటే బాగా వస్తుంది మొన్న కబాబ్ చెప్తే తింటివి ఇప్పుడు ఇంట్లో బాగుందని ఇంటికి పోతే ఏదైనా హోటల్ పెట్టచ్చు గన్ చేపిస్తారు. నార్మల్ గా ట్రై చేద్దాం. మీరైతే తిని ఉంటారు కదా, టేస్ట్ అయితే తెలుసు కదా. నేనైతే తిన్నా, నాకు తెలుసు కొంచెం కొంచెం, కానీ రాదు నాకు కూడా చేయడం. ఎందుకంటే మాది తెలంగాణ, మాకు బోటి కూడా అడుగు, నేను చెప్తా. ఓకే, నీకు ఐడియా ఉంటది తెలంగాణ కాబట్టి. ఇప్పుడు నా రెసిపీని తిట్టుకుండా చెప్పు. నీ లోఫర్ నా కొడక డైలాగ్ ఉంది కదా, దాంతో చెప్పు, నీకే ఇస్తా ఇది కూడా. ఎందుకంటే గెటప్లు నువ్వే ఎక్కువ వేస్తావు కదా. బారా మసాలా చేస్తాక. బారా మసాలా అంటే బొరుగులు మసాలా బొరుగులు. వానికే కపిల్ నా తమ్మునికే చెప్పేది నీకు. నిమ్మకాయలు లేరా, ఎంతసేపు చెప్పాలా నీకు? ఆడ శాఖ ఉంజులే, గుట్లో శాఖ తీసుకోండి రా, ఆ ఎర్రగడ్డలు పోయి. నువ్వు తలకాయలు తింటావు, నాకు లేతే చెప్పుతో ఇంకొట్టాను రా నీకే. ఏ టమాటకాయలు ఇలే, ఇట్లా మాట్లాడతాం అక్క కోపంతోనే. ఏదన్నా దాన్ని కలిపేటప్పుడు కూడా నార్మల్ గా సింపుల్ గా కలపము, అన్ని తెచ్చి కనపడదా అది తీసుకో. ఇంకా వానికి ఎట్లా జరుగుతా టెన్షన్ ఎక్కువ. యాడ విరిగినా అంటే తిడతాడో, విరిగి కొట్టేకి వస్తాడు అని. ఇంకా ప్లేట్లు లేకపోతే ఒకటి తెచ్చేటప్పుడు 2 తెస్తాడు, అయిపోతాడు. అంగడికి 2 చెప్పింటామంటే ఒకటే తీసుకున్నాడు. నువ్వు చెప్పాలా కదా అప్పుడే, అన్ని చెప్పేది అట్లా మాట్లాడతాడు. అప్పాడు ఎక్కువ వాడతారు కదా. సృజన్ నువ్వేదే దండం పెడతానయ్యా, అడుక్కుంటలేను అంటే మరి దారుణంగా ఉంటుంది. ఓ పాలి ఏమంటారు మీ భాషలో, జాలు చూపించుకోవచ్చు. అరవి నిద్రపోతాడు నవ్వయ్యా. సరే ఈ వీడియో 100K కొడుతున్నా నవ్వయ్యా. లక్ష కాదు, కోటి కొట్టినా నువ్వు ఇట్టే ఉంటావు. నువ్వు ఎట్లా నవ్వుతావు జనాలని? అట్లేక ఎట్లా? ఓకే, ఎవరు చచ్చిపోలే కదా. పోయారా మీ నాన్నమ్మ ముసలావిడ? చేయకూడదు అయ్యా చచ్చిపోతా అనవసరంగా పెళ్లి చేసుకున్నావు కదయ్యా. ఇట్లాంటిది 2 పాటలు పాడతాను, పోను తీయను, 2 పాటలు పాడతాను. ఇప్పుడు కాదక్క, ఓల్డ్ పాటలు రామారావు గారు పాడింటారు చూడు, ఆ పాటలు పాత సినిమాల్లో అవి అప్పుడు పాడతారు. వాళ్ళేం పెద్దలు ఇప్పుడు పాటలు పాడతారా, అప్పుడు పాటలు పాడక ఇంకేమైనా మాట్లాడవా ప్లీజ్? మాట్లాడతా లెక్క మధ్యలో ఓకే, నువ్వే హోస్ట్, మేము గెస్ట్లం. నువ్వే ఇంటర్వ్యూ చేయవద్దు. అట్లా కూడా మా గురించి మా తెలుసు కాబట్టి నేనే అక్కడ ఇంటర్వ్యూ చేయి. అక్కడ అడుగు, అక్క గురించి అడుగుతావా? మరి దారుణంగా ఉందిలే, అవమానించినట్టు కొంచెం. ఏడలేదక్క, ఏడలేదక్క, అట్లా దీనంగా అడగండి అక్క. తీరంగా అడిగానా? సరే నవ్వుతా అడిగినా అట్లా అనిపిస్తుంది. అయినా నువ్వు చేయట్లేదు చూడు, అది ఇంకా బాధ అవుతుంది తెలుసు. దీనంగా అడుగుతుందని కూడా తెలుసు. మా అన్న దగ్గర ఈ పక్క సీట్ లో మురళి వన్నీ నింటే అక్క ఇద్దరిని అడగాల్సి వస్తాండే. టార్చర్ ఒక్కలు చాలు, ఇద్దరు జాతి రత్నాలు వద్దు, ఒక్క జాతి రత్నం చాలు మనకి. మాట్లాడతా. మీ వైఫ్ ఏమైనా చెప్పి పంపించారా మాట్లాడొద్దని? కనుక యాంకర్ తో మాట్లాడితే నీకు అంత సీన్ లేదు. పవన్ కళ్యాణ్ అన్న అంటాడు ఏ సినిమాలో, పాడు దేశాలా పాడు అన్నట్లా నువ్వు మాట్లాడు శివ. ఈయనకేం టాలెంట్స్ ఉన్నాయి ఇంకా? అప్పుడెప్పుడో చిన్నప్పుడు బొమ్మలు వేస్తానంట, డ్రాయింగ్. అది ఆడలేదరా స్వామి, మళ్ళా నువ్వు ఆ బొమ్మలు ఎత్తున్నారా నేను చెప్తావు. నిజంగా చిన్నప్పుడు బొమ్మలు వేస్తే ఎప్పని చూసి మిమ్మల్ని నేర్చుకోమని అంటారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆయన కాదు ఇంకొకటి ఉందక్క, డ్రామా. అది చెప్తా, చెప్పాలా ఖచ్చితంగా. పల్లెటూరులో డ్రామా పద్యాలు పాడతారు కదా, ఈయన చాలా దానికి ఇమిడిపోయినాడు.
ఆయన మాస్టర్ ఊరు వదిలి వెళ్ళిపోతారు అంటే నేర్పించేసి వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోతా అంటే ఆయనతో పాటు పోవాలని ఈయన ఏడుస్తున్నాడు, బుక్క పెట్టి ఏడుస్తున్నాడు ఆయనతో పాటు పోవాలని. నమ్ముతారు ఎందుకు చెప్తారా ఊరికే చెప్తాము ఏం నమ్ముతారు ఈడ 5 వేల నేను చెప్తావా నిన్ను 5 చేస్తాను లేక అంతా ఏం లేదు కానీ స్టోరీయా లేదు ప్రామిస్ అక్క నిజం. నువ్వు అక్కడికేమో ఎందుకు నమ్ముతారంటో ఇక్కడేమో వాడు స్టోరీ డూప్లికేట్ అంతా వాడు చెప్పేదంతా డూప్లికేట్ ఏంది నమ్మద్దు నువ్వు. ఆడకే నాకు ఇంకా సగం ఇది చేస్తాను మీరు సగం ఇది చేయాలని ఏంటంటే మాట్లాడద్దు అంటే నేనేం చేశాను శివ? ఇంకా నువ్వు ఆ ఇంటర్వ్యూ కంటిన్యూ చేయక ఎక్కువ నా పైన ఫోకస్ చేయొద్దు అంటే పద్యాలు వచ్చా? రావు అది చెప్తావు డైలాగ్ ఎన్టీఆర్ డైలాగ్. ఉప్పు ఊరుకోండా ఏం రాదు కానీ అక్క లేదు లెక్క ఏం లేదు ఉప్పు కప్పు రంగు రా. రాదు చెప్పు చెప్పు బాబు మాటిని ఏదన్నా సినిమా ఛాన్స్ ఊరుకోండి రాదు ఆయన ఏం లేదు లెక్క నువ్వు కంటిన్యూ చేయక అదొక్కటే చెప్పురా. చిచి అజయ్ వీళ్ళతో డైలాగ్ చెప్పించాలి ఎన్ని గంటలైనా సరే తినేరా. ఓకే అను చెప్పు శివ నీకు డైలాగులు రావు కాదు ఆ ఎన్టీఆర్ అన్న చెప్తావు ఎన్టీఆర్ ఫ్యానా? ఆ రే అనక పగలనక ఊరుకోండు కారు తోలేటప్పుడు ఊరినట్టుండే రే అనక పగలనక ఏమైంది లేదు లెక్క ఊరికే చెప్తున్నారు చెప్పు నిజంగా సీరియస్ గా అంత పెద్ద డైలాగ్ ఆగు నేను హోస్ట్ ని మీరు కొట్టుకోకండి కాసేపు గుర్తు చేయాల్సి ఇది నాకు అర్థం కాదు నేను గుర్తు చేసుకోవాల్సి వస్తుంది నేను హోస్ట్ అని. ఓకే నువ్వు ఎన్టీఆర్ ఫ్యానా కదా? ఎన్టీఆర్ మరి అవమానిస్తా ఎందుకు అవమానిస్తా చెప్పాలి మరి చెప్పు. అంత పెద్ద డైలాగ్ అంటే నిజమైన ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే చెప్పు. వచ్చింది నేను చెప్పు అంత పెద్దదని అంత పెద్ద ఇంత చాలే నేను అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను. లేదక్క సీరియస్ గా డైలాగ్ ఫ్యాన్ అయినంత మాత్రాన డైలాగ్ అంత పెద్ద గుర్తు పెట్టుకోవాలంటే ఎక్కడెక్క సాధ్యమా? మళ్ళీ ఈయన చెప్తాడమ్మా ఫస్ట్ డే ఫ్యాన్ షోకి వెళ్ళాము సినిమా కాన్సన్ట్రేట్ చేయలేము ఫ్రీ సినిమా చూడ్డానికే పోవాలి కదా. సర్లే కాసేపు ఆగు. ఓకే ఓలిగలు బాగా తింటారా? ఎవరు ఎక్కువ తింటారు? ఎవరు ఫుడీ? అంతా అక్క బాగా తింటాం బిర్యానీలో కూడా. ఓకే ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ముగ్గురు కలిసి ఇంకా సరదాగా ఒకవేళ కాసేపు టైం పాస్ చేయాలి ఇది తినాలనుకుంటే ఎక్కడికి వెళ్తారు? ఎస్ఎస్ ప్యారడైజ్ అని మన అనంతపూర్ లో ఉంది, అక్కడ తప్ప ఎక్కడే బిర్యానీ మాకు నచ్చిన ప్లేస్ అంటే అక్కడ ఒకటే. మన డబ్బులు వేస్ట్ చేసుకోకుండా పెట్టిన దానికి వర్త్ మాకి ఎస్ఎస్ ప్యారడైజ్ అని. సరే ప్యాలెస్ ఇప్పుడు చేంజ్ చేశారు, అడిగి పోయి మంచిగా తినాలనుకుంటే తృప్తిగా తిని వస్తాం. సో ఇంకొకటి ఏంటంటే నార్మల్ గా మీ అంటే ప్రమోషన్స్ చేస్తారు కదా, జనరల్ గా ప్రమోషన్స్ అంటే నార్మల్ గా నేను చూసినంత వరకు చాలా పేజెస్ కూడా నార్మల్ ఒక శారీస్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గురించి వచ్చింది ప్రమోషన్ అనుకుంటే షర్ట్స్ ది ప్యాంట్స్ మీరు చేశారు కదా, అక్కడికి వెళ్తారు నార్మల్ గా అన్ని చూపిస్తారు ఏదో ఒకటి చేసి వస్తారు. బట్ మీ విషయానికి వస్తే ప్రమోషన్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. సో ఆ ఐడియా ఎవరిది అంటే అక్కడ కూడా వెళ్ళి ఒక స్టోరీ లైన్ తీసుకొని ఒక వీడియో క్రియేట్ చేసి ఆ తర్వాత ఎండ్ లో దాని గురించి డీటెయిల్స్ ఇవ్వడం. అంటే ఇప్పుడు 5,000 నుండి 15,000 వరకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ ఆపర్చునిటీ ఉంది అనేది లాస్ట్ లో చెప్తున్నారు. ముందంతా కూడా మీరు అక్కడికి వెళ్ళి ఒక వీడియో క్రియేట్ చేయడం, ఊర్లో ఎలా అయితే చేస్తున్నారో అక్కడ కూడా అలానే చేయడం. ఇట్లా చేయాలని ఎవరు ఐడియా ఇది? అంటే స్టార్టింగ్ మేము ఉత్త ప్రమోషన్ ఒక 2-3 చేసాము అక్క, రీచ్ పోకోకుంటే మనకు వీడియోలు చేపించుకునే వాళ్ళు అడుగుతారు, బ్రో ఇంత బాబు ఇంత పోలే కదా బాబు అన్నట్లు అడుగుతారు. మనకు అడిగినప్పుడు ఏం చెప్తాం మనము? పోలే అన్న పోయినా అంటే నీకు ఇచ్చి వేస్ట్ అన్నట్లు చూస్తారు. లేదు ఇదేదో బాగలేదు, కంటెంట్ మన నుంచి జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, కంటెంట్ ఇద్దాము, ప్రమోషన్ చేద్దాం, దాంట్లోనే ఏం పోతుంది మంది అనేసి అట్లా ఐడియా వచ్చి చేసాము. నిజంగా చాలా మందికి ఇప్పుడు నార్మల్ గా ఒక చిన్న షాప్ వాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా ఎక్కువ, వాళ్ళకి హ్యూజ్ అమౌంట్ అది. వాళ్ళు సపరేట్ గా ఇన్ని పేజెస్ అని చెప్పి పెట్టుకొని ఒక 20,000 అట్లా ఇన్వెస్ట్ చేయాలి. 20,000 అంటే వాడు కొన్నిసార్లు నెలంతా చూసి వచ్చిన సంపాదన అయి ఉంటది. సో అట్లా ఒక పేజ్ కి ఇవ్వాలంటే వాడికి ఒక భయం ఉంటది. తీరా ఇచ్చిన తర్వాత మీరంతా బాగానే చేస్తారు, మీ ఇప్పుడు ఆడియన్స్ రీచ్ అనేది మన చేతుల్లో ఉండదు కదా, అది అల్గారిథం ఎప్పుడు ఎట్లా వర్క్ చేస్తుందో తెలీదు. అసలు పోదనుకున్న వీడియో పోతుంది అనుకున్న వీడియో అసలు 100 కూడా దాటదు. కానీ ఈ టైప్ లో వీళ్ళకి హెల్ప్ చేయాలి. చాలా తక్కువ మంది ఉంటారు, పెట్టిన డబ్బులకి వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, మనల్ని మళ్ళీ పిలవాలి, అండ్ మనము ఆనందంగా ఉండాలి.
నేను చాలా ప్రమోషన్స్ చూసినాం, ఇవి టీ స్టాల్ సంథింగ్ ఏదో ఒకటి, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి, కొంచెం డిఫరెంట్ గా యూనిట్ లో నువ్వే అనుకుంటా కదా, షర్ట్ ప్యాంట్స్ ది ఫోల్డ్ చేయాలి అని చెప్పే దగ్గర డిఫరెంట్ గా ఉన్నాయి, భలే అనిపించింది. ప్రమోషన్స్ బాగా వస్తున్నాయి మీకు, అంటే ఫినాన్షియల్ గా హెల్ప్ అవుతుందా ఇప్పుడు? అక్క ఇప్పుడు ఇదే కంటెంటే మాకు బలం అక్క. నేను ఎక్కడ పోయినా మా కంటెంటే తోపు అని చెప్తాము. ప్రమోషన్స్ ఇన్ కేసు ఎవరన్నా మాకి 50,000 కానిలే ప్రమోషన్ పెట్టినాడంటే 50,000 వర్త్ ఆయనకి మేము ఇయ్యాల రీచ్, మా అది ఇంటెన్షన్. ఆయన సాటిస్ఫై కావాలా, చేసిందని మేము సాటిస్ఫై కావాలి. ఉత్త ప్రమోషన్ చేయండి అని కొంతమంది అంటారు. అన్న ఉత్త ప్రమోషన్ చేస్తే మా ఛానల్ కే, ఇప్పుడు ఛానల్ చూస్తే ఎవరికన్నా మంచిగా అబ్బా మంచిగా ఉందప్ప వ్యూస్ అనిపిల్ల. ఈ ప్రమోషన్ పెట్టామనుకో అది ఒక 100K పోతే ఏంది అన్ని మిలియన్ ఇది ఒకటి 100K పోయింది అని చూస్తా అన్న, లేదన్న అట్లా చేయం, కంటెంట్ పెడతా, కంటెంట్ పెట్టించేసి నీటికి ఇస్తా అని చెప్తాం అక్క. వాళ్ళు చాలా మామూలు పేజెస్ తో చేపించింటారు, ఆ రీచ్ వేరు, మన కంటెంట్ నుంచి చేయడం ఈ రీచ్ వేరు అనమాట. మంచిగా పోయి లోకల్ పేజీలతో చేపిస్తారక్క, అనంతపూర్లో మళ్ళీ వందల మంది ఉన్నారు, చాలా ఇంటింటికి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మాట్లాడుకోకుండా ఉంటేనే మేలు అనిపిస్తారు. అసలు మేము దాంట్లో చెయ్యే పెట్టదలుచుకోలేదు. ఎవరన్నా మాకు ఇట్లా లోకల్ పేజ్ ఇట్లా చేసినారంటే అన్న వాళ్ళతోనే పోయి అడగన్నా, వాళ్ళు ఎంత ఇస్తారో అంత తీసుకోండి రీచ్. వాళ్ళు స్వార్థం అక్క. ఎట్లా అంటే డబ్బులు ఇస్తావా, చేస్తా, పోతా అంతే. మళ్ళా రేపు పొద్దున వాళ్ళని పిలవాల మనల్ని, ఎక్కడన్నా కనిపిస్తే మాట్లాడాలా, మీ వీడియో మంచిగా పోయిందప్ప, మీ వల్ల కొంచెం ఒక 5,000 ఇన్వెస్ట్ చేస్తే నాకు 10,000 వచ్చింది అని చెప్పాలి. మినిమం ఒక షాప్ లో ఒక 3,000 అనుకుందాం అక్క చిన్న ప్రమోషన్ కి. ఒక కూలి పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి రాళ్ళు పిల్లలు మోసి చేసి 700-800. ఆ కష్టం విలువ ఫస్ట్ మనకు తెలియాలి. అది కష్టం విలువ తెలిసినోనికే కష్టం గురించి మాట్లాడే అర్హత ఉంటది. ఇప్పుడు ఓకే, మనకి అనుకోని వచ్చిరా సబ్స్క్రైబర్లు, అనుకోకుండా వచ్చిరా పక్కన పెడితే, మనం ముందేం చేసాం ఆ 1000 కోసము, అరే మనకు ఎవడన్నా హెల్ప్ చేస్తే బాగుండు అని మనము ఎదురు చూసిన చూపులే కదా. ఈ రోజు మనం చేసే పొజిషన్ లో ఉన్నప్పుడు కొన్నిసార్లు చెయ్యాలి. ఓకే, ఒక 50,000 తీసుకున్నాము, రీచ్ రాలేదు, వాళ్ళు ఫోన్ అయితే చేస్తారు, అన్న రీచ్ రాలేదన్న మళ్ళీ ఏమైనా ట్రై చేస్తారని జాలితో ఫోన్ చేస్తారు వాళ్ళు, డెఫినెట్ ఒక ఆశతో. అన్న లేదన్నా అది ఎక్కడో మిస్టేక్ జరిగినట్టుంది, ఇంకో కంటెంట్ చేద్దాంలే అన్న అని ఆ రోజు కాకపోయినా 1 నెల 2 నెలల తర్వాత అయినా సరే చేసి వస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్లా మాకు రిపీటెడ్ ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళే ఉన్నారు అక్క చాలా మంది. అవునా? ఇప్పుడు కూడా చేయమంటున్నారు, కాకపోతే టైం అంటే వెంటనే పెడితే బాగుండదు అన్న, గ్యాప్ తీసుకొని పెడదాం మంచిగా. మా అనంతపూర్లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్లు చేసేవాళ్ళు ఎక్కువసేపు ఉన్న దానికి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు మనీ. అంటే మీరు అక్కడ ఎక్కువసేపు ఉన్నదానికి అంటే వాళ్ళు అది కొద్దిసేపు ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తే మేము ఎక్కువసేపు ఉన్నాము ఇక్కడ అని చెప్పేసి ఎక్కువ మనీ తీసుకుంటాం. 5 నిమిషాలనే కంటెంట్ ఫినిష్ చేసుకొని మెయిన్ థీమ్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. అనంతపూర్ ఎట్లా అయిపోయిందంటే అన్ని సిటీస్ లోనూ వేరు, వీళ్ళంతా ఊనే ఏదో ఛానల్ పెట్టుకునేది, షాప్ వాళ్ళని ఫ్రాడ్ చేసేకి చూస్తున్నారు. ఒక విజిటింగ్ కార్డు కొట్టించుకొని విజిటింగ్ కార్డులు కొట్టించి మేము ప్రమోషన్లు చేస్తామని చెప్పి అనంతపురం లోకల్ పేజీలకు మీకు లోకల్ పేజ్ అని కాదు, లోకల్ పేజ్ వాళ్ళు దాంట్లో సెలెక్టెడ్ ఉన్నారు మంచి వాళ్ళు, కాకపోతే దాంట్లో కొంతమంది మంచి వాళ్ళు ఉన్న దగ్గర ఇది నేను చెప్పచ్చో లేదో తెలియదు అక్క ఈ వేదికగా, కానీ ఒకటి ఇది చెప్దాం అనుకున్నా, మీ వల్ల ఊరి పేరు ఇది కాకూడదు. నీ చేతనైతే ఏదన్నా మీ నుంచి మంచి పేరు తీసుకురండి, లేదంటే చేత కాబట్టి ఊరుకు ఉండండి, చెడ్డ పేరు తీసుకురాదండి ఊర్లకి. రోతక ఎవరన్నా చూడక అనంతపురంలో ఎంతమంది పేజీలు ఉన్నాయి, ఏంటంటే చేస్తుంటారు. చెయ్యి ఎంతమంది ఉన్నా హెల్తీ కాంపిటీషన్ బాగుంటుంది. అదేదో విజిటింగ్ కార్డులు కొట్టించి షాప్ పంచుతున్నారక్క. మేము ప్రమోషన్ చేస్తాం, కావాలంటే దీనికి ఫోన్ చేయండి అని. ఏదైనా మనం ఏమైనా షాప్ పెట్టి ఏమైనా బిజినెస్ పెట్టినామా విజిటింగ్ కార్డు మంచిగా సోషల్ మీడియా అంటే ఒక బిజినెస్ అయిపోయింది. ఏదన్నా మనము ఎంటర్టైన్మెంట్ కి చూసుకొని మనం చేసేది అట్లా చేసుకుంటున్నాం, వీళ్ళంతా ఒక బిజినెస్ లాగా క్రియేట్ చేసేది దాన్ని. పదే షాప్ వాళ్ళకి ఫోన్ చేసి సతాయిస్తున్నారు. నాకు రేయితే వీడియో పెడతా, వాడు ఫోన్ చేసేవాడికి కూడా చెప్తాను,
పాపం వాళ్ళ కస్టమర్స్, మేము రెగ్యులర్ కస్టమర్స్ అక్క, హెయిర్ కట్ కానీ ఇట్లా పోతాం. మాతో ప్రమోషన్ చేయించుకున్న వాళ్ళ దగ్గరికి పోయి మేము ప్రమోషన్ చేస్తాం మేము అది వాళ్ళ ఇష్టం అక్క, వాళ్ళు చేయించుకునేది లేదు, అది వాళ్ళ ఇష్టం. సతా ఇవ్వకూడదు అక్క జనాల్ని. ఫోన్లు చేసి ఒక నెలకి 10-15 సార్లు ఫోన్ చేస్తారంట. కొంతమంది ఆడోళ్ళు ఉన్నారు, ఆడోళ్ళు ఒకడు మొగోడు వీళ్ళంతా అంత బ్యాచ్ అంతా స్టార్ట్ అయ్యి అందులో చేపించుకున్నా మేము 3,000కి నెలంతా ప్రమోషన్లు చేస్తావు. నువ్వు చేస్తావు కరెక్టే, నువ్వు ఫ్రీగా అయినా చేస్తావు, జనాలు రీచ్ చేయాలి కదా, వాళ్ళకి రీచ్ చేయండి, నువ్వు చేసేం లాభము. అసలుకి చాలా అంటే చాలా అధ్వానంగా అయిపోయింది. వాళ్ళ నుంచి ఎవరికి ఇంకా ఉంటే నీకంత టీటగా ఉంటే నాకు హెల్పింగ్ వీడియోస్ చేయండి అబ్బా, హెల్పింగ్ వీడియోస్ చెయ్యండి రా అన్న మొత్తుకున్నా చేయరు. పెద్ద యూట్యూబర్ అదైనా ఉన్నే వేస్ట్ అనంతపూర్ లో అంటాడు. ఇంతవరకు ఏ హెల్పింగ్ వీడియోస్ చేసినే చూలే. స్టోరీలు పరిమితం, స్టోరీలు పెడతారా, అందరూ పెడతారు. ఎందుకు పవన్ ఒక స్టోరీ పెట్టమంటే కూడా ఇన్ని ఏమంటారు, 3 స్టోరీలకి 30,000, ఒక స్టోరీకి 10,000 అంటున్నారు తెలుసా బయట. అసలు ఇది ఎంత దుర్మార్గం అంటే నిజంగా. నువ్వు జస్ట్ నీ పేజ్ లో అరే ఒక చిన్న బిజినెస్ వాడికి అది చాలా పెద్ద హెల్ప్ తెలుసా. స్టోరీ పెట్టడానికి ఎంతసేపు పడుతుంది నీకు, మహా అయితే ఇంత డేటా వేస్ట్ అవుతుంది నీకు అంతే పెట్టే లోపల. దానిలో ఏమంత ఉంది చెప్పు. స్టోరీ పెడితే డబ్బు అడగమని కూడా చెప్తుంటారు మళ్ళీ. ఇదేమి నిజం క్రూరంగా తయారవుతున్నారు కొంతమంది అయితే. మళ్ళీ ఇదేంది 3 రోజులు స్టోరీ ప్లస్ 3 స్టోరీలు, ఒక పోస్ట్ 5 days లేదా 3 days ఇన్ని ఉంటది, లేదా 6 months. అదేదో ప్యాకేజ్ పెట్టుకున్నారు, అదేదో మాకి ప్యాకేజ్ టైప్ పెట్టుకున్నారు. మన పేజ్ లో ఆ వీడియో ఇన్ని మంత్స్ ఉండాలనేది వీళ్ళ అగ్రిమెంట్ తీసుకుంటారు. ప్లస్ వీళ్ళు నేను ఇన్ని డేస్ ఉంచుతాను, ఇప్పుడు ఒక 6 months నేను ఉంచాలంటే నాకు మంత్లీ నువ్వు ఇంత పే చేయాలి. ఈ బ్రాండ్స్ వీళ్ళు ఎస్సీఓని చదివింటారప్ప మీరు. మీకు అసలు కంటెంట్ గురించి కొద్దిగా కూడా ఆలోచన ఉండదు. ఆలోచన లేనోడు కూడా ఎస్సీఓ యాడ్స్ రన్ చేసేవాడే. ఎట్లా చేస్తారంటే ఫ్రాంక్ గా జరిగేది చెప్తాను, మాకు జరిగినది చెప్తాను. నువ్వు ఎంతన్నా చదువుకో, నువ్వు ఎంత స్ట్రాటజీ అన్నా యూజ్ చేసుకో. బ్రాండ్స్ పెద్ద పెద్ద బ్రాండ్స్ వస్తారా, నేను మీరు అన్నట్టుగానే కంటెంట్ పెట్టి చేద్దాంనా, ఆ కంటెంట్ కూడా 40-50 seconds ఉంటే జనాలు మంచిగా నవ్వుకుంటారు. దాని తర్వాత మన కంటెంట్ కూడా చూస్తారు ఆటోమేటిక్ గా. మన వీడియో చూసి వాళ్ళకి యూజ్ అయితే యూజ్ చేసుకుంటారు, లేదంటే లేదు. అట్లా చేద్దామయ్యా అంటే లేదు, బ్రాండ్స్ ఒప్పుకోరు, స్ట్రాటజీ అట్లా కాదు, డైరెక్ట్ మనం ఇట్లా కంటెంటే పెడితే చేస్తారు చూద్దాం అని. కంటెంట్ పెట్టినటువంటి అట్లా ఫ్లాపే అసలుకి. ఈ పెద్ద పెద్ద బ్రాండ్స్ లక్షలు ఇస్తున్నారు అట్లా వాళ్ళకి. మాట్లా వాళ్ళ సైడ్ చూసి ఏదో మాకు కొంచెం తోచినంత ఇచ్చినా మేము ఇచ్చి మాట్లా వాళ్ళని వాడుకోండి అయ్యా స్వామి, వాడుకోరు. మేము వద్దంటారు. మంచి కంటెంట్, మంచి ప్రమోషన్ బ్రహ్మాండంగా ఇస్తాం, ఒప్పుకోరు అట్లాంటి. అసలు ప్రమోషన్ కావాలంటారు. అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళు ప్రొఫెషనల్ కావాలని అడుగుతారు. మేము ఇట్లా ప్రొఫెషనల్ పెడితే అనుకో, మా దాంట్లో కంటెంట్ లేకుండా అది రీచ్. ప్రొఫెషనల్ కంటే మనమేమి అల్లచిల్లరకు పెట్టలేదు. ఇప్పుడు మన దాంట్లో అంటే వాళ్ళు కంటెంట్ వద్దంటారు. చాలా మంది హెల్ప్ కావాలని ఉంటారనమాట. ఏంటి, ఓకే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, తను ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటుంది, స్టార్ట్అప్ బిజినెస్. చాలా మంది ఉంటారు ఫాలోవర్స్ లో అట్లాంటి వాళ్ళు. సో మీ కంటెంట్ చూసినప్పుడు డెఫినెట్ గా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళు రీచ్ అవుట్ అవుతారు. డైరెక్ట్ ఇప్పుడు నేను ఒక బ్రాండ్ పేరు తీసుకొని నేను దానికి 1 minute సోది వీడియో చేశాను అనుకో, అది మన అల్గారిథం పుష్ చేయాలి కదా, మన ఇన్స్టాగ్రామ్ రెగ్యులర్ ఫాలోవర్స్ కానీ రీచ్ కానీ రావాలి కదా. మన వీడియోస్ మన ఫాలోవర్స్ వాళ్ళు ఎట్లా చూస్తారు, ఎట్లుంటారు అని మనకి తెలుస్తుంది. ఈ బ్రాండ్ వాడు వచ్చి మనకు రూల్స్ చెప్పి నీకు డబ్బులు ఇస్తున్నా కదంటే ఆ డబ్బులు నువ్వే పెట్టుకో, నువ్వు ఇస్తున్నావు కదా, 15 రోజులకి 20 రోజులు మళ్ళా వాళ్ళు ఆ అమౌంట్ కూడా బ్రాండ్ వాళ్ళు. మీకు ఇప్పటి వరకు ఏదైనా బ్రాండ్ ఇలా ప్రమోషన్ చేయించుకొని, బ్రాండ్ ఆర్ షాప్ ఏదైనా సరే ఇష్యూ అయ్యి డబ్బులు ఇవ్వకుండా వీడియోలు డిలీట్ చేయడం అట్లాంటివి ఏమైనా జరిగినాయా? అట్లేం లేదు, నెగటివిటీ ఏమి జరగలేదు ఇంతవరకు రాలే. వచ్చినా దాన్ని ఫేస్ చేసేది నాకు తెలుసు ఎట్లా చేయాలనేది. సింపుల్ గా అదే వీడియోని వీడి ఇట్లా డబ్బులు ఇస్తా అని మోసం చేస్తున్నాడు. ప్రజలు కాదు జాగ్రత్త, ఇన్ఫ్లుయెన్సర్స్ జాగ్రత్త అని చెప్తా. అప్పుడు ఎవరు నమ్ముతారు? అది కొంచెం ఏదైనా చేస్తే ఆచితూచి నిదానంగా నీటికి చేసుకోవాలా. నువ్వు ఫ్రాడ్ చేయాలని చూస్తే అవతలకి ఫ్రాడ్ ఉంటుంది, వాడు అదే చేస్తాడు. అవును, మనం ఎదుగుతున్నామంటే లైఫ్ లో మనం దించాలన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, పక్కనే ఉంటారు, బట్ ఎప్పుడు మనకు అది తెలీదు, మనకి కత్తిపోటు పడేదాకా మనకు అర్థం కాదు. అట్లా మీ లైఫ్ లో మిమ్మల్ని దింపాలనుకున్న వాళ్ళు గానీ, మీకు వెన్నుపోట్లు పొడిచిన వాళ్ళు గానీ ఉన్నారా ఎవరైనా? అంటే ఇంతవరకు ఎవరికి మేమేమి ఇబ్బంది ఏం కలిగలేదు అక్క. గానీ
అవతల అయినా మనకి ఇబ్బంది పెడుతున్నాడు అన్నా కూడా స్మైల్ సైలెంట్ సైడ్ అయిపోవడమే కానీ వాళ్ళకి మనం ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళు మనల్ని ఏదో ఒకటి చేయాలనుకుంటా ఇంతవరకు ఏమో అట్లా సిచ్యువేషన్ శత్రువులను అయితే క్రియేట్ చేసుకోవట్లేదు. శత్రువులు అయితే ఓవర్ లేదు. ఇంకా ముందుకు ఇంకా అందరినీ నవ్వించి ఇంకా శత్రువుని కూడా ఫాలో చేసుకోవాలనే ఇంటెన్షన్ ఎక్కువ మాకి. నువ్వు మాట్లాడయ్యా మళ్ళా వీళ్ళు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నాను. మేము ఇచ్చే కంటెంట్ కి, మేము ఇచ్చే రీచ్ కి, మేము చేసే ఎడిటింగ్ కి, ఇదే మేము హైదరాబాద్ లో ఏంటంటే ఇప్పుడు కీడున్నామక్క. హైదరాబాద్ లో ఉండి ఈ స్థాయిలో ఉండింది మొక్క. నిజం అక్క. అదైతే ఇప్పుడు ఇంకా హైదరాబాద్ కళ్ళకి పర్లేదు మేము పర్లేదక్క. ఈ హైదరాబాద్ కళ్ళకి పడితే ఆ చుట్టుపక్కల మొత్తం అన్ని ఏమంటారు నార్మల్ ఏరియాస్ అన్నింటికి కూడా మీ పేజెస్ తెలుసుంటాయి కానీ ఈ హైదరాబాద్ ఏంటంటే అంటే చూపించడం కూడా ఉండాలి కదా. ఇప్పుడు మన అంటే హైదరాబాద్ మనము ఎక్కడుండి వీడియోస్ చేస్తే అక్కడ సర్వైవ్ అవుతాయి కదా వీడియోస్. అట్లా ఇక్కడ ఓ డైలాగ్ ఉంచుడక్క, మన ఊర్లో తెలవడం కాదు హైదరాబాద్ లో కూడా తెలవాలి. అది ఖచ్చితంగా చేస్తాం అక్క. బట్ ఏమైనా మూవీ ఆపర్చునిటీస్ కానీ ఏమైనా వచ్చినాయా అంటే ఎవరైనా అప్రోచ్ అయ్యారా సెలబ్రిటీస్ కానీ లేదంటే నార్మల్ ఇంకెవరైనా సరే? లేదక్క. షార్ట్ ఫిల్మ్ అయితే ఒకటి చిన్నగా అడుగుతున్నట్టు చేస్తున్నాము. ఒక ఆయన డైరెక్టర్ రీసెంట్ గా ఒక స్టోరీ చెప్పాడక్క. మళ్ళీ ఇది ఎట్లా ఉన్నా నాకు తెలుసు. బిగ్ బాస్ కి ట్రై చేయట్లా? లేదక్క. ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ ఉన్నా అంటే ఎట్లా అంటే మనకి ఉన్న కోపానికి అంటే బూతులు వచ్చేసాయి. అది ఇప్పుడు మంచిగా ఉన్నాం. మహేష్ విట్ట గారు ఆయన స్లాంగ్, ఆయనకి బయట మూవీస్ లో కూడా ఆయనకి స్లాంగే బెనిఫిట్. అవునా? అక్కడికి వెళ్ళారు కదా, బిగ్ బాస్ కి వెళ్ళారు, తర్వాత ఆయన కెరియర్ గ్రోత్ ఉండింది. ఆయన ఫస్ట్ స్టార్టింగ్ లో నార్మల్ గా పక్కకు జరుగు అంటే నార్మల్ గా ఇట్లాంటివి విన్నా సరే అందరు నెగిటివ్ అనుకున్నా, తర్వాత ఓకే స్లాంగ్ లోనే అలా ఉంటది, అది తప్పు కాదు, అది ర్యాష్ గా మాట్లాడడం కాదు, వాళ్ళ స్లాంగే అది, వాళ్ళ యాస అది అని తెలుసుకొని ఎంతమంది ఆదరించలేదు ఆయనని. స్లాంగ్ ఎప్పుడు ప్రాబ్లం కాదు, అట్లా కాదు, మనకి తప్పు దొరుకుతాయి కదా ఆ భయం అన్నమాట. జనాలకి ఏమనుకుంటారు అనేది. ఇన్ కేస్ ఆ ఛాన్స్ రాలేదు, ఫ్యూచర్ లో వచ్చినా ట్రై చేయాలి, చేస్తాం ఖచ్చితంగా. ఈసారి అగ్ని పరీక్షకు ట్రై చేసి ఉన్నా ఏమో మిమ్మల్ని డైరెక్ట్ గా తీసుకో ఈయన పంపండి, ఓట్లేద్దాం. ఖచ్చితంగా పోతావా? నెక్స్ట్ ట్రై చేస్తాం, చూద్దాం అక్క. కొంతమంది ట్రై చేసే వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతున్నారు, బ్రదర్ మేము వెళ్ళాలనుకుంటున్నా స్టోరీ కూడా పెట్టామక్క. మనకంతే, మనకు అందరూ కావాలా, ఏం పోతుంది స్టోరీనే కదా, స్టోరీ కూడా పెట్టినాం. ఓకే ట్రై చేయండి, వెళ్ళండి. ఓకేనా? సరే అక్క వెళ్దాం. నేను రాను. ఓకే, సో ఇంటర్వ్యూ కాసేపు పక్కన పెడితే ఒక ఫన్నీ గేమ్ ఆడదాం. రెడీయా? నేను ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి ఒక 6 words ఇస్తా. ఆ 6 words తోని మీరు స్టోరీ క్రియేట్ చేయాలి. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా వస్తా నేను, నా ఇష్టం కదా, నువ్వు చెప్తావేంది, నీ డామినేషన్ ఏంది? ఓకేనా? సరే 7 ఏదో ఓకే. రోజ్ ఫ్లవర్, రెయిన్ వర్షం, బైక్, కాఫీ, ప్రపోజల్, దుప్పటి. ఇవన్నీ ఉండాలి నువ్వు చెప్పే స్టోరీలో. మళ్ళీ ఒక్కొక్క వర్డ్ చెప్తా కావాలంటే మళ్ళీ. ఓకేనా? రోజ్ ఫ్లవర్, రెయిన్, బైక్, కాఫీ, ప్రపోజల్, దుప్పటి. అది ఆ క్వశ్చన్ వీనికి అడగక, నీకు ఇదే మేల్ ఆలోచించుకొని చెప్పు అయిపోయి. ఎంత ఆలోచిస్తున్నా అంటే దీన్ని ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాలేదు. నోటితోనే మేము కంటెంట్ చేసేకి ఎంత భయపడతామో చూడండి. చెప్పినా ఆలోచించలేదు. సరే నీకు ఇస్తా ఇప్పుడు. ఫస్ట్ క్వశ్చన్ చెప్తారా నేను ఇప్పుడు? మీరు డిసైడ్ అవ్వండి తర్వాత. చెప్తా. ఓకేనా? నిన్నే అడుగుతాను. ఓకే డన్. చికెన్, పోలీస్, సెల్ఫీ, బనానా, ఆటో, గర్ల్ ఫ్రెండ్. నేను నా గర్ల్ ఫ్రెండ్ ఆటో. ఏం పేరు? ఓకే చెప్పు. కంటిన్యూ. చికెన్ షాప్ వచ్చి చికెన్ తీసుకొని చికెన్ వండుకొని అది తిన్న తర్వాత హెల్త్ బాగాలేకుంటే గర్ల్ ఫ్రెండ్ కి నీకు రాదా? చికెన్ తినక ఓకే ఆ హెల్త్ బాగాలేకుంటే హాస్పిటల్ వెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని
అంతే అక్క నాకు వచ్చింది. ఇంకొకటి ఉంది, బనానాస్ కొనుక్కొని ఇంటికి వచ్చినావు, అంతే అక్క. అంతేనా? చూసినావు ఎంత బాగా ట్రై చేసిండు. మిడ్ నైట్, ఉమ్, ఫోన్, ఉమ్. ఫుడ్ స్టెప్స్ అడుగులు, ఓకే 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 డన్. డోర్, షాడో, గర్ల్ ఫ్రెండ్. మా నాన్న ఉంటాడు, మా నాన్నది నాది కన్వర్జేషన్. నేనేం చేస్తానంటే మా నాన్న పనుకుంటాడు కదా, మా నాన్న పనుకోగానే ఓ నీ కథ ఇదా, నీ భయపెట్టడం నాది బాధ్యత, ఈరోజు నిన్ను భయపెడతానేసి పనుకున్న నాన్నకి నేనే గజ్జలు కట్టుకొని నిదానంగా సన్నగా ఫోన్ పట్టుకొని స్టెప్స్ చేసుకుని రపరపర పోతా మా నాన్న ముందర. అది ఎట్లా ఊరికే పోను నేను, సౌండ్ ఎఫెక్ట్లు సైడ్ ఎఫెక్ట్లు పెట్టి డోర్లు ఉంటాయి కదా, దబ్బ 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 కొట్టుకోవాలా, మా నాన్న ఉలిక్కి పడి లేయాల అంతే. నవ్వక్క అయిపోయిందా? అంటే అందరు నువ్వు చెప్పిన ఒక్క వర్డ్ కూడా రాలేదు కదా. ఎందుకు రాలేక? మిడ్ నైట్ జరిగింది, ఒకటే వచ్చింది. ఫోన్ రాలే, ఫుడ్ స్టెప్స్ రాలే, డోర్ రాలే, షాడో రాలే. ఓకే సరే, ఫోన్, ఫుడ్ స్టెప్స్ ఏవి, డోర్ ఏవి, షాడో ఏవి? ఉరుకుతాడు కదా. గజ్జలు నేను ఇయ్యలేదు కదా. నేను వేసుకున్నా కదా. అదొక్క నవ్వినారక్క, అక్క చూడు 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 అన్న నవ్వినా కదా, నవ్వినా కదా అదొక్క. ఓకే సక్సెస్ అయినా. క్వాలిఫైడ్. ఏదో ఒకటి సాధించావు. నవ్వీడు అది మెయిన్. నాది అక్క కాలిపోయింది కదా అక్క. నీది ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిందా? ఫ్లాప్. నవ్వలే, ఆయన నిద్ర వేయండు. కాఫీ ఇస్తే బాగుండు అనుకుంటాను. ఓకే, ఇందులో నీ టాలెంట్ ని మేము బయటికి రానియలేదు. సరే డమ్ షురాట్స్ ఆడదాం, ఓకేనా? నేను ఒక హీరో పేరు నీకు చెప్తా, నువ్వు వాళ్ళకి యాక్ట్ చేసి ఆ పేరు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చెప్పాలి, ఓకేనా? ఇక్కడ నీ టాలెంట్ ని బయట పెట్టిద్దాం, ఇక్కడ నీకే స్కోప్ ఇస్తా, ఓకేనా? ఫోటో చూపిస్తా. పేరు చెప్పావు, ఫోటో చూపించినానని. పేరు చెప్పుకోకుండా నువ్వు యాక్టింగ్ చేసి చూపిలా ఆయన. ఆడియోరు ఆ యాక్టింగ్ అలా కాదురా, యాక్టింగ్ లేచి అలా కాదురా, అంటే నువ్వు మాట్లాడకూడదు, డైలాగ్ చెప్పకూడదు, ఓన్లీ మూగ సైగ చెప్పాలా. అది నువ్వు చెప్పాలంటాడు వాడు. మూగ సైగలు అంటే ఎలాగ చెప్పేది? అదే రా, దాన్నే ఇట్లా అయిపోతా. పెళ్ళి అయింది కదా, డిసప్పాయింట్ చేసావు అసలు. వీనికి చూపిండి అక్క, ఈయనకే చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు అర్థమైందా? నోట్లో నుండి కాదు, మాట బయటికి రాకోకుండా నువ్వు సైకిల్ చేసి కానీ ఏదైనా చెప్పాలా. సరే ఓకేనా? చెప్పండి. ఇట్లా ఏమంటారు దీన్ని? సంకల్ ఎత్తి ఇట్లా అంటారంట. గెలిచాం, సాధించాం, నా కొడుకు, వీడు నా కొడుకురా. ఏంద్రలే అంటే ఉంది, ఆడే ఉంది ఇంకొకటి, ఆడే ఉంది ఇంకొకటి. జై కొట్టు, జై కొట్టు, ఇంకో పదం అట్లా చెప్పచ్చు కదా. చెప్పకూడదు, ఇట్లా సైకిల్ అన్న జై కొట్టు. యాక్టర్ సంగతి ఇట్లా అంటే యాక్టర్ ఉన్నారు. ఇంకొకసారి నోట్లో నుండి మాట వచ్చింది అనుకో నేను కొడతా. చెప్పలేదు కదా ఇట్లాంటి ఏంద్రా, ఏ కొడతా అని చెప్తున్నా నిన్ను. ఆమె ఆలోచిస్తాను, నీకు చూపించిన ఈజీగా చెప్పొచ్చు, ఈజీ అంటే ఈజీగా చెప్పొచ్చు. నువ్వు చెప్తే నేను పసి కట్టేసుకుంటా ఏదన్నా నువ్వు చిన్న చూపించిన. నమ్మ చెప్పేవనుకన్నా నాకు ఇన్నేవానికే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది. ఇప్పుడు చూపి, ఇప్పుడు చెయ్యి. ఏందో అది, ఏందో అది. ఓల్డ్ యాక్టర్సే. నాకే అర్థం కాలేదు. శ్రీదేవి ఒకప్పుడు చిరంజీవి గారికి పక్కన కో యాక్ట్రెస్ గా ఆవిడ చాలా ఫేమస్. ఎస్, క్రికెట్ అబ్బా, నిజంగా ఏం చేసినావు అబ్బా. జెర్సీ, నాని, సచిన్, వైభవ్, సచిన్ టెండూల్కర్. మొగోడేనా? క్రికెటర్ పేరా? ఓకే.
ఇండియన్ ప్లేయరా కాదా? ఇండియా వాడే. ధోని కాదు. హర్భజన్ సింగ్. నిజంగా హార్దిక్ పాండ్యా. రీసెంట్ గా జరిగింది ఆయన హార్దిక్ చెప్పేటి పాండ్యా. అన్ని. అట్లనా? హార్దిక్ ఏయ్, పాండ్యానా? నేను హార్దిక్ పాండ్యానా చూపించింది. క్రికెట్ ప్లేయర్. ఓ క్రికెట్ ప్లేయర్ అని తెలుసు నీకు. వేరే చెప్పు పొద్దుముళ్ళు నువ్వు ఇట్లా. పేరు చెప్పు. అదే చెప్పు. నీకు ధోని ఒక్కరు చెప్పిన విరాట్ ధోని కోహ్లీ చెప్పిన. ఒక్కరు, ఎవరు లే ఇంకా పెద్ద షూట్ కు పోయినాడు, సెట్ లేక పోయినాడు కదా, పెద్ద సెట్ లేక పోయి చూడలేదు. తిలక్ వర్మ. నేనే చెప్పాను ఇది నాకే మిస్ పాయింట్ అయిందంట. ఇది. తిలక్ వర్మ అంటే తిలక్ వర్మ ఇదే ఇట్లా కదా అంటారు కదా. చెప్తుంది. నేనే నెంబర్ తిలక్ వర్మ ఇట్లా అంటారు కదా. నేనేం చెప్పలేదు, నాకంత ఐడియా లేదు. హాఫ్ సెంచరీ కొట్టినప్పుడు చెప్తాడు కదా, అవును, ఇట్లా నాకంత ఇట్లా ఐడియా అని. లేదు. అది ఒకటే Okay. బాల్ బాల్ ఇలా జంప్ చేసి పడుతూ ఉంటాడు కదా. ఐడియా లేదు, అంత ఐడియా లేదు, చూడలేదు. ఇవే ఇంట్రెస్ట్ ఉన్నాయి లెక్క. కళ్ళు మూసుకోండి ఇద్దరు. ఓకేనా? నేనే చెప్పాను తిలక్ వర్మ అని. ఓకేనక్క. పాయింట్ నాకే తిలక్ వర్మది. హైదరాబాద్. నా కల్లా చూకింది కదా. హైదరాబాద్ కి మనం ఇంటర్వ్యూకి వచ్చాం. ఇందాక స్టోరీ చెప్పలే కానీ ఇప్పుడు చెప్తున్నాడు. బంజారా హిల్స్ లో ఉన్నాం హిట్ టీవీలో. నువ్వు కన్ఫ్యూజ్ చేస్తాను చూడు. నేనేం చెయ్యట్లేదు. మనము ఇది హైదరాబాద్, హైదరాబాద్ మనము యాడున్నాం వచ్చినాం. మంది అనంతపూర్. నువ్వెవరు అసలు? మనం అంతా ఎవరు? ఏడున్నాం? కన్ఫ్యూజ్ చేస్తాను పక్క. ఇదైతే అయ్యే పని కాదు, కన్ఫ్యూజ్ లేదు చేస్తాను. లేదు. నీకు దీన్ని నిదానంగా ఎందుకంటే ఆగుతా. నువ్వైతే నిజంగా మంది నాకు అనంతపురం. చూపించొచ్చు కదా. నిన్ను చూపిస్తే నీ ఇంక ఊరు పేరే గుర్తుకులేదు ఇంకా నేలకి. మంది అనంతపురం, మనం హైదరాబాద్ లో ఉన్నాం. మనం ఎవరంటే ఉండరా సాగు వద్దు, అదంతా పోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. మంది అనంతపురం. మనం హైదరాబాద్ లో ఉన్నాం. నేను పోతానయ్యా. అమ్మ. మనం ఏడున్నాం? హైదరాబాద్ ఉండు ఆడే ఉండు ఆడే ఉండు. నువ్వు ఏడున్నావు? మంది అనంతపూర్. నువ్వు చూపించిన లేడీది ఫేమస్ సాంగ్ ఉంది, నువ్వు దాన్ని మర్చిపోతావు. మంగ్లీ సాంగా? నా ఫేమస్ సాంగ్ ఉంది. పర్సన్ పేరు కదా. ఇద్దరు No, ఉంటారు. no. ఇగో నేను చెప్తా. ఇద్దరి కాంబినేషన్ ఉంటది, అది ఆల్ టైమ్ హిట్. మా వాళ్ళకి తెలియదు అది, అందుకే నా సావంతా. తెలంగాణ. ఇప్పుడు చెప్పింగా తెలంగాణ పేరు నోట్లోనే ఉంది, తక్కువ బయట తెలంగాణ ఆమె విగ్రహం పెట్టింటారులే. విగ్రహం పెడతారా అమ్మాది? విగ్రహం లేదా? షాంపూ, షవర్, బాత్, నరకండి సబ్బుని. తెలంగాణ శాకుంతల. శకుంతల. షాంపూ అని చెప్తున్నారా? ఆ షాంపూలో చాలా రాసి చెప్తారా? శకుంతల. శకుంతల. ఆమె ఒరేయ్ అదే కదా, పేరు నిర్మలా వినలేదక్క. గాంధీ ఉన్ను. ఆ పేరు వినలేదు, వినింటే మేము అప్పుడే గెచ్చారు. తెలంగాణ కొడతాం నిన్ను బయట. సీరియస్ గా అది పరిస్థితి గాయస్, నా పరిస్థితి అది. ఇప్పుడన్నా అర్థమైంది. ఇప్పుడు నీది. నువ్వు నగినప్పుడు అర్థమైంది, అక్క ఉండు అన్నప్పుడు అర్థమైంది నాకు. స్టార్ట్. పశుపతి. పశుపతినే ఇచ్చా. మళ్ళా ఆ గెటప్ కాకుండా వేరే చూచును ఇంక చెప్పేవాడు కాదు. చెప్పాడు కదా అదే, అసలు. అందుకే చెప్పా ఈజీగా ఇచ్చా. అబ్బా అంటున్నాడు. అక్కడ పాయింట్ వచ్చింది. గర్భవతి, పిల్లోడు, ఉంగరం, మామ, మేనమామ. పుట్టపర్తి సాయిబాబా. హీరోనా? హీరోనా? హీరో పసక్. విజయ్ సేతుపతి. విజయ్ దళపతి. విజయ్ దళపతి చెప్తానా, గర్భ పిల్లోడు ఉంగరం పెడతాడు ఇట్లా అన్నాడు కదా సీఎం. నువ్వు అన్ని ఇట్లా ఇట్లా చెప్తే ఎంత కరెక్ట్ ఇస్తానా నాకు. కరెక్ట్ ఇచ్చినావు. ఏదన్నా సినిమా చూపించింటే నేను గుర్తుపట్టాను. సరే సరే లేదు సింపుల్ గా అన్నట్ల ఇది చెప్పిన. సరే ఇస్తా, నీకు సింపుల్ గా ఇస్తా. నాకే అంటే విజయ్ దళపతి ఇట్లా అంటాడు. పుట్టపర్తి సాయిబాబా ఏమో అనుకున్నా, ఇట్లా అంటాడు కదా. ఇప్పుడు మూవీ 7 తీసినారా? ఆ హీరో ఆయన చెప్పేదా కాగంటాడు. హీరో కామెడియన్. హీరోనేనా?
డాన్స్ చేస్తే ఇట్లుంటది. ఎట్టా చెప్పు ఇంకా చూపిస్తానా గాలి పీల్చుకుంటే ఇట్లుంటది, ఆయన డ్రెస్ మార్చుకుంటే ఇట్లుంటది, చెప్పు. జూనియర్ అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అన్ని చెప్పిండు అబ్బద్దప్ప. మహేష్ బాబు, ఓ మీసల పిల్ల, చిరంజీవి. చిరంజీవి ఇంకో హీరో చిరంజీవి పక్కన ఇంకో హీరో రోజా గారా? వాళ్ళ ఇద్దరంటే కొడుకే ఉన్నాడు, రామ్ చరణ్. ఏ లేదు, నాగ చైతన్య. కాదు లెక్క ఉండక నువ్వు. నువ్వు లేవు ఆ గేమ్ లో, నిద్రపోతున్నా. ఉన్నాక ఆలోచిస్తున్నా. ఆలోచిస్తున్నాడు. చిరంజీవి అంటే గాడ్ ఫాదర్, 9th దాని తర్వాత ఇంకో హీరో దాంట్లో ఉన్నాడా, Okay. రవితేజ. రవితేజ అదే ఉన్నావా అయ్యా? ఉన్నాక నువ్వే మరి అంత దూరం ఏడికి వినావు? ఇంకేం చెప్పాలి? ఇంకా చూపించిండే కదా. ఈ రిమోట్ చూపించింది చెప్ప గుర్తుపడతాను. సాబ్ అంటే ఇంకా సాబుల పేరు ఇట్లా నవ్వింటే ఆ, రవితేజ. ఎట్లా 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 వచ్చింది. తిరగండి అక్కడ. నాదే నాక కాదు ఆయన పెద్ద మనిషిది. తెలుసా అయినా? ఓకేనక్క. వెంకటేష్. ఫ్రస్ట్రేషన్. కామెడీ అనా, హీరోనా? హీరో హీరో. చెప్పు చెప్పకూడదులే, మేము అడుగుతాం. జాతకం రాసి. హీరో మన తెలుగు హీరోనేనా? టీ. టీ. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. టీ. ఓ మణి అమ్మా. టీ. టీ. నీళ్ళు పోసి టీ నీళ్ళు కలిపి టిన్నులు. టీ నీళ్ళు కలిపితేనా? టీ నీళ్ళు కలిపితే చాయ్ అవుతుంది పాలల్లా. టీ. తెలుగు హీరో చీ, 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 చీ. హైదరాబాద్ లోనే ఉండేది. జపాన్ లేదు, జపాన్ నుండి నిన్న ఫ్లైట్ దిగి వచ్చిండు. టీ అది దాన్ని ఏంటి పోస్తున్నావు? టీ. ఇప్పుడు ఇది చెప్తా, టీ. నువ్వు చెప్పలేకపోతే నేను చెప్తా. నాకు నువ్వు 1000 రూపాయలు కొట్టాలి అకౌంట్ లో. టీ ఇది డీజే టీ తూ అని దాని టీ కప్ అదే అయిపోతాను కదా. అది గుర్తురా. అందుకే దీంట్లో ఆ మూవీలో డీజే టిల్లులో ఇట్లా అంటారు కదా, నీకు అంటాడో సినిమా లాస్ట్ అంటాడో అపార్ట్మెంట్ లో పోయేటప్పుడు ఎగురుకుంటూ పోతాడు కదా లోపలికి. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే మనం ఈ పర్సన్ తో ఆ రోజు చెప్పి ఉండుంటే బాగుండు, తిట్టాల్సి ఉంటే బాగుండు, మనసులో ఇంకా దాన్ని క్యారీ చేసుకుంటూ ఒక ఆలోచన ఉంటది కదా, అది క్లియర్ చేసుకుంటే బాగుంటుండు అని అనిపిస్తుంది. అలా ఏదైనా సిచ్యువేషన్ ఉందా? అలా పర్సన్ కానీ సిచ్యువేషన్ కానీ ఏదైనా ఉందా? చెప్పాల్సింది ఏం లేదక్క. మా నాన్నది ఒకటే, నేను వర్క్ పని చేసేటప్పుడు నాకు పని చేపిస్తున్నావు, ఈ పని మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అని ఎంతెంతో చెప్పాలనుకున్నా, అది దేవుడు సారీ ఆ దేవుడి దయ వల్ల అదంతకు అదే దూరం అయిపోయింది అక్క. నేను చెప్పగానే నాకు అసలు ఈ పని ఇంట్రెస్ట్ లేదు, నేను చేయను, ఇప్పుడున్న యూత్ లో నాకు ఇంట్రెస్ట్ లేదు, ఆ చెప్పలేక చెప్తే తిడతారు, ఏం పని చేస్తావు, ఎక్కడ పోతావు, అది ఇది అని మాట్లాడతారు. ఆ చెప్పలేక కమ్మింగలేక ఇట్లే దీంట్లో సక్సెస్ కావడం వల్ల చెప్పకుండా పోయింది అంతే. నీకు అక్క ముగ్గురివి వేరే వేరే వర్క్స్, ఏదో దేవుడి రూపంగా ముగ్గురు ఒక చోటుకు కలిసాము. ఏదైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఇప్పుడు ఒక ఇటుక నీళ్లు ఇసుక అన్ని ఉంటే ఒక ఇండ్లు అవుతుంది, ఏదో ఒకటి లేకపోయినా ఇండ్లు తయారు కాదు. మాకి వీడు కొంచెము ఒక చెట్టుకి వేర్లు ఎంత ముఖ్యమో మా టీం వీడు అంత ముఖ్యమో. థ్యాంక్స్ రా. అట్లని ఏం కాదు కానీ ఇప్పుడు వీళ్ళు లేకుంటే నేను చేసుకోలేను అంటే ఎవరు అట్లా ఏదన్నా ఒక థ్యాంక్స్ పరంగా ఏదన్నా చెప్పాలంటే వీడు మాత్రమే మాకే మైన్ అక్క. అట్లాని కాదు అంటే నేను చెప్పేది అంతే, వీళ్ళు లేకుంటే నేను చేసుకోలేను. ఇప్పుడు టీం లేకపోతే ఇప్పుడు వీళ్ళనే కాదు, ఇప్పుడు మేము ముగ్గురు ఉన్నా మళ్ళీ ఏం చేసుకోలేము. టీం ఉండాలి. చిన్న గొడవలు ఏదో రూపకంగా వస్తుంటాయి కానీ అవి ఆ 10 నిమిషాలు ఆ డే మాత్రమే. మళ్ళీ ఇది
జనరల్ గా యూట్యూబ్ ఇదంతా స్టార్ట్ చేసుకున్నప్పుడు అరే చేద్దాం రా అది చేద్దాం ఇది చేద్దాం అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని చెప్పే మాటలు చాలా మంది చెప్తారు. కానీ దాన్ని అలానే పాటించి చెయ్యడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు. ఆ చేసినా కూడా సక్సెస్ వచ్చే వరకు ఒక లెవెల్లో చెప్పినట్టుగా వింటారు. సక్సెస్ వచ్చిన తర్వాత మనం ఒక అడుగు ముందు తీసుకొని అరే ఇట్లా కాదు నువ్వు ఇట్లా ఒక యాటిట్యూడ్ పెరిగిపోవడం, గ్రూప్ లో ఒకరికి గొడవలు పడడము, దానికి కారణంగా విడిపోవడము, టీం అటు ఇటు కాకుండా చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ మీరు మాత్రం అంటే అది ఫ్యామిలీ అవ్వడం వల్ల బెనిఫిట్ ఉందా, లేదంటే మేబీ మీ మధ్య ఉన్న మామ అల్లుళ్ళు లేదా బావ బొమ్మర్ది ఆ రిలేషన్షిప్ అంటే ఏమంటారు ఆ ఫ్యామిలీ బాండింగ్ ఉంటది కదా బ్లడ్, దాని వల్ల కంటిన్యూ అవుతున్నారా తెలియదు. కానీ నిజంగా అంటే ఇప్పటి వరకు సక్సెస్ ఒకలాగా ఉంది, దీన్ని ముందుకి ఇంకో లెవెల్లో తీసుకెళ్ళాలి. సో మీరు అంటే ఏం గోల్ పెట్టుకున్నారు లైఫ్ లో, దీన్ని ఈ సక్సెస్ ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు, లేదా ఇది కంటిన్యూ చేస్తూ ఇంకా ముగ్గురికి ఇండివిజువల్ గోల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మాకి ఒక పొజిషన్ లో ఉండాలని అది గోల్. అంటే ఇన్నాళ్ళు నేను మిడిల్ క్లాస్ మాదైతే ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని మా ఫ్యామిలీస్ అందే అవే ఒక స్టెప్ ముందుకు తీసుకోవాలా. మన నాన్న వాళ్ళు ఒక స్టేజ్ లో తీసుకొచ్చారు, మనం ఆ స్టేజ్ నుంచి అదే స్టేజ్ కాకోకుండా కొంచెం స్టేజ్ లోకి తీసుకుపోవాలా. అది మాకి ఇప్పుడు మేము ఎవ్వరు లేకోకుండా ఏం చేసుకోలేము. ఇప్పుడు మాకంటూ సపరేట్ గోల్స్ ఉండవక్క, ఉంటే ముగ్గురు చేసుకుంటే కాబట్టి ఏ ఆపర్చునిటీ వచ్చినా గానీ ముగ్గురికి ఖచ్చితంగా అదే వర్తి అలా ముగ్గురికి సక్సెస్ఫుల్ గా రావాలని మేము అనుకుంటాము. ఇప్పుడు ఇన్ కేసు ఎవరికి మాకు ఏదైనా ఛాన్స్ వచ్చినా కూడా హ్యాపీ. ఎట్లా అంటే ఇప్పుడు ఎవరికి వచ్చినా మా టీం కి అంతా వచ్చినట్లేక, ఇప్పుడు టీం వల్లే కదా ఏం జరిగినా కూడా అట్లా అనుకుంటా. మెయిన్ ఏమన్నా కూడా మేము వీళ్ళిద్దరూ ఉన్నా చాలు నాకే, నేను లేకపోయినా కానీ వీళ్ళిద్దరు ఉన్నా చాలు నాకే ఆ ధైర్యం. ఇప్పుడు మేము ఏదన్నా ఇన్ కేస్ మీరు అన్నట్టు కొంచెం ఫేమ్ రాగానే తల పొగరు ఎక్కుతుంది. ఇన్ కేస్ మా వాళ్ళకి ఎక్కినా ఎక్కకోకుండా నేను దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా. ఎట్లా అంటే చెప్పే వాళ్ళు ఉండాల, బయట వాళ్ళకి అయితే చెప్పలేము. బ్రో ఇట్లా వద్దులే బ్రో అంటే బయట వాళ్ళు ఏమంటారు, నువ్వేంది నాకు చెప్పేకంటారు. మేము బంధువులం కాబట్టి తిట్టుకొని ఏమే నీకు అప్పుడు అది అనుకోని కూడా మళ్ళీ కంట్రోల్ చేసుకుని ఎవరికి వాళ్ళు అనుకుంటాం. ఎవరితో ఎట్లా మాట్లాడాలా, ఎవరి దగ్గర ఎట్లా ఉండాలా అన్ని నీట్గా బ్యాలెన్స్డ్ గా వెళ్తున్నారు. ఎనీవేస్ ఆల్ ద బెస్ట్. హలో మచాస్. సో నిజంగా ముగ్గురులో ఎవరికి మంచి ఆపర్చునిటీ వచ్చినా సరే హలో మచాస్ కి నేమ్ వచ్చినట్టే, మెయిన్ గా మీ ఇంటి పేరుకి ఒక మంచి గుర్తింపు వచ్చినట్టే. సో అందరూ ఒకే ఇంటి వాళ్ళు కాబట్టి ఎవరు ఒక్కరు లైఫ్ లో సెటిల్ అయినా తరతరాలు ఆ నేమ్ ఉండిపోతుంది. మా ఇలా ముగ్గురు కష్టపడ్డారు అనే ముగ్గురు నుండే వస్తుంది, కానీ ఒక్కరి పేరు చెప్పుకున్న ఫ్యామిలీ మొత్తానికి ఉంటది ఆ సక్సెస్ అనేది. సో గొడవలు పడకండి, ఇలానే కంటిన్యూ చేయండి. సక్సెస్ అదే అంటే మనం ముందుకు వెళ్తున్నా కొద్దీ తెలియని ఎదురు దెబ్బలు ఎన్నో వస్తూ ఉంటాయి. సో అందులో మన ముగ్గురు వల్ల ఎవరికి ప్రాబ్లం ఉండదు, వేరే వాళ్ళ వల్లనే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి, దాని వల్ల డిస్టర్బెన్సెస్ పెరుగుతాయి, కాన్సన్ట్రేట్ చేయలేం. సో అవేవి రానివ్వకుండా ఎవరిని ఎక్కడ కట్ చేయాలి ఏంటి అనేది చూసుకొని, అది బిగ్ బాసా లేదంటే సినిమానా లేకపోతే మీరే ఓన్ గా ఏదైనా చేస్తారా, ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారా, షార్ట్ ఫిలిమ్స్ చేస్తారా, మీకు మంచి టాలెంట్ ఉంది, వెబ్ సిరీస్ మీరే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ షార్ట్ వీడియోస్ చేస్తూనే మీరే ఓన్ గా షార్ట్ ఫిలిమ్స్ ని చిన్న చిన్న క్రియేట్ చేసుకోవడం మీకు ఆప్షన్ ఉంది, ఆ టాలెంట్ ఉంది కాబట్టి. అండ్ మీ ఫ్యామిలీయే ఉన్నారు మీకు సపోర్ట్ చేయడానికి. అమ్మ కూడా ఒక వీడియోలో అనుకుంటాను కనిపించారు అనుకుంటాను. అమ్మ కాదా, అమ్మమ్మ చేస్తా, మమ్మల్ని కూడా వెబ్ సిరీస్ ప్లాన్ లో ఉన్నాం అక్క. కాకపోతే 500 కి అయినా చేద్దాం. ఓకే, దాని కొంచెం ఫ్యామిలీని కూడా తీసుకొని రావచ్చక్క. మేము ఏం చేసినా కూడా ఆ పెట్టే కామెంట్లో బ్యాడ్ కామెంట్ వచ్చిన ఇది మామూలు అయితే తీసేస్తామని అనుకుంటాం. మన ఫ్యామిలీని ఆ వీడియోలోకి తీసుకొని వచ్చినప్పుడు చిల్లర నా కొడుకులు ఉంటారక్క, ఏదో ఒక కామెంట్ ఎంత మంచిగా మన ఫ్యామిలీ వాళ్ళు చేసినా కూడా అమ్మ కానీ ఒక్క ఏదన్నా అలాగ వచ్చింది ఆ కామెంట్ బూత్ మాటలు మనది తట్టుకోలేదు. ఎందుకు ఇప్పుడు నార్మల్ గా చూడండి, నార్మల్ గా మాట్లాడుకుంటే
ఇంత పద్ధతిగా ఉండి చున్నీ కప్పుకొని ఎక్కడ ఏం కనబడకుండా మంచిగా నీట్గా మర్యాదగా మాట్లాడుతూ మనం ఏదైనా నార్మల్ ఒక వీడియో పెట్టామనుకో దాని కింద కూడా ఎల్ అనే వర్డ్స్ తో ప్రతి ఒక్కరికి వస్తాయి, ఈవెన్ నాకు వస్తాయి. అక్కడ మనకు అర్థం కాదు, అంటే అది మన తప్పు కాదు. నువ్వు చున్నీతో కప్పుకున్నావు, నువ్వు ఎక్కడా వల్గారిటీ లేదు, పోనీ నువ్వేమి అతిగా బిహేవ్ చేయట్లేదు, మర్యాద తక్కువ మాట్లాడట్లేదు, నువ్వు బూతులు వాడట్లేదు, సో అది నీ తప్పు కాదు. వాడు మూర్ఖుడు, వాడు పుట్టడమే అట్లా పుట్టాడు, పెంపకం కూడా కాదు. తల్లిదండ్రులు ఏం చెప్పరు కదా ఇలా పెరుగు అని వాడికైతే చెప్పరు, వాడు మూర్ఖుడు అవుతాడని తల్లిదండ్రులకు తెలిస్తే కనడమే మానేస్తారు కదా. సో వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు ఫ్యూచర్ లో వీడు రేప్ చేస్తాడు అని తెలిస్తే, ఒక మర్డర్ చేస్తాడు అని తెలిస్తే తల్లిదండ్రులు ఎందుకు అంటారు? మనం ఎవరిని ఏం చేయలేము. సో వాడి తప్పది, మన తప్పు కాదు. సో కమెంట్స్ అనేది డజంట్ మ్యాటర్. ఇప్పుడు మన చేతిలో పని, కమెంట్స్ ఆన్ చేసుకోవాలా ఆఫ్ చేసుకోవాలి, కానీ మన టాలెంట్ని మన ఎదుగుదలని ఎవ్వడూ ఆపకూడదు. అర్థమైందా? ఇది వస్తుంది కాబట్టి నేను ఇది చెయ్యకూడదు అనేది ఉండకూడదు. నువ్వు చేసే పనిలో నిజాయితీ ఉన్నంత వరకు కూడా నీ కష్టం ఎక్కడికి పోదు. 100కి 100 రూపాయలు నీకు నిజాయితీ సంపాదించి పెడుతుంది. కాకపోతే ముందు కష్టపడాలి, తర్వాత డబ్బు వస్తుంది, అంతే. ఇది ఈ చిన్న ఫార్ములా అర్థమైన వాడికి లైఫ్ లో ఈజీగా సక్సెస్ అవుతాడు. ఇంకొకటి ఉంటుంది, నేను ఇది చేస్తేనే నాకు డబ్బు రావాలి కాబట్టి నేను ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు డబ్బు రాదు, ఎందుకంటే నువ్వు ఆశపడి చేస్తున్నావు కదా. సో ఆశలో ఎక్కడో ఒక దగ్గర తప్పు చేస్తావు. నువ్వు ముందు కష్టపడు, ఆ తర్వాత ఆటోమేటిక్గా నీకు అన్నీ అదే సమకూర్చుతుంది. చుట్టూతో కూడా అన్ని నీకు సెట్ చేసి పెడుతుంది. డబ్బు వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, ఆస్తులు వస్తాయి, ఫ్యామిలీస్ వస్తాయి, అన్ని ఫ్రెండ్స్ వస్తారు. కానీ మనం చూస్ చేసుకోవాలి దేని సైడ్ వెళ్ళాలి ఏంటి. మన వాళ్ళు ఎవరు, మనీ కోసం వచ్చిన వాళ్ళు ఎవరు, అలా అంతే. ఈ చిన్న ఫార్ములా. సో ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇప్పటి వరకు అంటే మన తమ్ముళ్ళు ఇంతవరకు సక్సెస్ అవ్వడం అనేది నిజంగా మాకు చెప్పుకోవడానికి కూడా ఫుల్ హ్యాపీ. అనంతపూర్, తెలంగాణ, ఆంధ్ర ఇదంతా కాదు, మన తెలుగు వాళ్ళు మనం అంతే. మనలో ఎవరొకరు సక్సెస్ అయినా అందరికీ మంచి పేరు రావడమే. సో అదనమాట. ఆల్ ది బెస్ట్. ఇప్పటికే సో చూసారు కదా, అది మన తమ్ముళ్ళతో సరదాగా ఈ చిన్నది కాదు, చాలా పెద్ద చిన్న. ఇన్నిలో కష్టాలు చాలా ఉన్నట్టున్నాయి ఈ వీడియోలో. ఆయన పడ్డ కష్టాలు నాకు తెలిసి ఎవరు పడుంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ స్పెషల్స్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.